ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 10 వర్సెస్ 1 through 11. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువు ప్రేమస్వరూపుడు అయిన మా దేవా, మేము సజీవు లెక్కలో ఉండి మీ సంఘముగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి. మీ వాక్యమును మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా బోధించండి. మేమందరము ఆత్మీయముగా క్షేమాభివృద్ధిలోనికి రావడానికి, ప్రస్తుతము భవిష్యత్తు కొరకు సిద్ధపరచబడ్డానికి, మీకు మహిమను తెచ్చువారముగా ఉండడానికి సహాయము చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీ కుమారుడు మా రక్షకుడైన యేసును మాత్రమే హెచ్చించి ప్రతి ఒక్కరిని ఆయన వైపు ఆకర్షించుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుని వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. దేవుని వాక్యమును మీ హృదయము తెరిచి, కనులు తెరిచి, బైబిల్ తెరిచి వినండి. ప్రకటన గ్రంథములో మనము నేర్చుకునేటువంటి అనేక సత్యాలు బైబిల్ గ్రంథముతో ముడిపెట్టబడినవి, పాత నిబంధన కొత్త నిబంధనకు సంబంధించినవి. కనుక ఇతర ప్రసంగాల్లో ఎక్కువ వచనాలు మనము వాడకపోయినా ప్రకటన గ్రంథపు ధ్యానముల్లో, ప్రకటన గ్రంథము సిరీస్లో, రెవల్యూషన్ సిరీస్లో తప్పకుండా కొంత ఎక్కువే దేవుని వాక్యమును మనము చూడ్డానికి, చదవడానికి, వినడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక దాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాను. సో ఈరోజు మన ప్యాసేజ్ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. అక్కడ ఉన్నటువంటి సారం అంతటిని ఒక గంటం పావులో నేను చెప్పలేను. కాకపోతే ముఖ్యమైనటువంటి విషయములను గతంలో చెప్పినట్టుగా మనకు అవసరమైన ముఖ్యమైన ప్రస్తుతం దేవుడు మనకు బయలుపరచదలిచినటువంటి వాటిని నేర్చుకుంటూ పోతాం. ఈ అంశం ఏంటంటే ద బిట్టర్ స్వీట్ బుక్. ద బిట్టర్ స్వీట్ బుక్, తెలుగులో చేదు తీపి పుస్తకం. చేదు తీపి పుస్తకం. ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ అధ్యాయము 14వ వచనం వరకు మనకు మరొక ఇంటర్ల్యూడ్, అంతరాయం అనేది కనబడుతుంది. పెరెంథసిస్ అంటే ముందు జరిగినటువంటి సంఘటనకు తర్వాత వెంటనే జరుగుతున్నటువంటి దానికి సంబంధం లేకుండా ఆ తరువాత దీనికి సంబంధితమైనటువంటిది తర్వాత జరిగేటువంటి మధ్యకాలంలో చూపించబడేటువంటి ఇంకొక అంశము, లేకపోతే విషయం, ఆర్ మరొక సన్నివేశము ఆర్ సంఘటన. అది 6 and 7 బూరల మధ్యలో ఈ 10, 11వ అధ్యాయం 14వ వచనం వరకు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా దేవుడు పెట్టాడు. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో తీవ్రమైనటువంటి తీర్పులను గురించి, దేవుడి యొక్క ఉగ్రతను గురించి, భూమి మీద ఉన్నటువంటి భూనివాసులు వారి యొక్క పాపముల మీద దేవుడు వేసినటువంటి శిక్షల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సడన్గా ఒక అంతరాయాన్ని దేవుడు కల్పించాడు.
ఇది ఒక రకంగా భయంకరమైనటువంటి తీర్పులు, వేదన భరితమైనటువంటి శిక్షలను వింటూ తెలుసుకుంటూ వస్తున్నటువంటి విశ్వాసులకు ఒక బ్రీదర్ అన్నమాట. అంటే మనము చాలా పెద్ద బరువును మోస్తున్నప్పుడు దాన్ని కాసేపు దించేస్తే ఆ గాలి పీల్చుకోవడానికి అని మనము కొంత సేద తీరడానికి మనం ఏ రకంగా ఫీల్ అవుతామో, అలాగే దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా మధ్య మధ్యలో మనకు అలాంటి బ్రీదర్లు పెట్టాడు. సో అలాంటి ఒక బ్రీదర్ ఇది. అండ్ పరిశుద్ధులకు ఇది ఒక గ్రేట్ రిలీఫ్నిచ్చేటువంటి అంశంతో కూడుకున్నటువంటి ప్యాసేజ్. ఎందుకంటే మనము దేనికోసమైతే ప్రార్థిస్తున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే దేవుడు చేస్తాడు అని నమ్మి ఆయన వెంట నడుస్తున్నామో అది త్వరలో ఆయన చేయబోతున్నాడు. ఇంకా ఆలస్యం ఉండదు, జాప్యం ఉండదు, డిలే అనేది ఉండదు అనేది ఈ 10వ అధ్యాయంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు గనుక దాన్ని బట్టి కూడా మనము దేవుడిని స్తుతించవచ్చు. 10వ అధ్యాయంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి. 1 బలిష్ఠుడైనటువంటి దూత, 2 ఒక చిన్న పుస్తకము, 3 యోహానుకు దేవుడు మరలా ఆయన ప్రకటించాల్సినటువంటి ఆ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని జ్ఞాపకము చేసి అతన్ని తిరిగి పురికొల్పడం. సో 3 భాగాలుగా నేను ఆ యొక్క ప్యాసేజ్ని విభజించాను. దాన్ని మనం ఆ రకంగానే చూసుకుంటూ పోదాం. మొదటిది ద డిసెండింగ్ ఏంజల్, దిగి వచ్చుచున్న దూత, లేకపోతే దిగిన దూత అని కూడా మీరు రాసుకోవచ్చు. 1 నుండి 4వ వచనాల వరకు ఆ భాగమును మనం ధ్యానిస్తాం. అక్కడక్కడ నేను దాన్ని చదువుతుంటాను, అదర్వైజ్ నేను దాని గురించి వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక బలిష్టమైనటువంటి దూత, నేను చదివితే బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అపోస్తులైనటువంటి యోహాను ప్రకటన గ్రంథాన్ని గురించి తరచూ మాట్లాడేటువంటి 2 పదాలు ఏంటంటే, 1 చూచాను అంటాడు, 2 విన్నాను అంటాడు. సో గతంలో మనం చూసాం ఇది ఆడియో విజువల్ సెన్సరీ సంబంధమైనటువంటి ప్రవచనం అనేది. అంటే మన దృశ్య శ్రవణ సంబంధితమైనటువంటి ప్రవచనాలు ఆయనకు దర్శనాల రూపంలో ఇవ్వబడ్డాయి. 4వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అతన్ని పరలోకానికి ఎక్కిరమ్మని పిలిచినప్పుడు అతడు పరలోక ప్రవేశం చేశాడు. శరీరంతో పోయాడో ఆత్మతో పోయాడో మనకు తెలియదు. కాకపోతే ఇంతవరకు 4వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు అతడు పరలోకంలో మనకు కనబడతాడు. ఈ 10వ అధ్యాయం ప్రారంభంలోనికి వచ్చేసరికి అతడు పరలోకంలో ఉన్నట్టు కాకుండా భూమి మీద ఉన్నట్టు అతడు రాసినటువంటి విధానమును బట్టి మనం తెలుసుకోవచ్చు. పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అంటే ఎక్కడుంటే పరలోకము నుండి ఈ బలిష్ఠుడైనటువంటి దూత దిగి రావడం చూస్తాడు. పరలోకంలో ఉంటే అయితే కాదు కదా, భూమి మీద ఉంటేనే కదా పైనుండి పరలోకం నుండి అతడు దిగి రావడాన్ని ఇతడు చూస్తాడు. కనుక చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే బహుశా యోహాను మరలా భూమి మీదకి తీసుకురాబడ్డాడు. అక్కడ నుండి చూస్తున్నప్పుడు పరలోకము నుండి ఈ దూత దిగి వచ్చాడు. కాకపోతే ఆ లొకేషన్ షిఫ్ట్, ప్రాంతమును దేవుడు మార్చినటువంటి సంగతిని అతడిక్కడ ఎక్స్ప్లిసిట్గా ప్రత్యేకించి మనకు రాయలేదు. యోహానుకున్నటువంటి మరొక అలవాటు లక్షణం ఏంటంటే ఆయన డైరెక్ట్గా పాయింట్లోనికి వెళ్ళిపోతుంటాడు, నేరుగా సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు హెచ్చరిక లేకుండానే ఆ యొక్క విషయంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అలాంటి ఒక ప్యాసేజ్ అన్నమాట. పరలోకము నుండి ఇప్పుడు అతని యొక్క దృష్టి భూలోకం మీదికి తిరిగింది. అండ్ అక్కడ అతడు దిగి వచ్చినటువంటి ఒక దూతను, బలమైనటువంటి దూతను ఆయన చూశాడు. ఈ బలిష్టమైనటువంటి దూత ఎవరు, ఈ మైటీ ఏంజిల్ ఎవరు? 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినటువంటి 7 బూరలు పట్టుకున్నటువంటి 7 మంది దూతల్లో ఒకరు కారు, లేకపోతే అంతకు ముందున్నటువంటి ఆ దూతల్లో బహుశా ఒకరు కాకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇతని డిస్క్రిప్షన్, ఈ దూతను గూర్చినటువంటి వివరణ, అతని యొక్క అపియరెన్స్కి, ఆకారానికి, పైవేషానికి సంబంధించినటువంటి వివరణను కింది వచనాల్లో దేవుడు రాయించాడు. దూత గురించి దేవుడు అంతగా రాయించాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేయొచ్చు. కాకపోతే దేవుడు దేని గురించి ఎంత రాయించాలో నిర్ణయ అధికారాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క ఆధీనంలో కలిగి ఉన్నాడు కనుక ఆయన దేని గురించి అయినా ఎక్కువ తక్కువ రాయించవచ్చు, చెప్పొచ్చు. ఈ దూత మామూలు దూత కాడు, అంటే నార్మల్ ఏంజలిక్ బీయింగ్ కాడు, సమ్ స్పెషల్ ఏంజలిక్ బీయింగ్, ఒక ప్రత్యేకమైనటువంటి దూత అయి ఉండాలి. కాకపోతే అనదర్ ఏంజిల్ అంటే దూతల వంటి మరొక దూత అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ
ఆయన చెప్తున్నాడు. ఇతనిలో మనకు గొప్పతనం కనబడుతుంది, ఇతనిలో మనకు బలం కనబడుతోంది, ఇతనిలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఆ పైవేషం కనబడుతోంది. 5వ అధ్యాయము 2వ వచనంలో, తిప్పాల్సిన అవసరం లేదు, మీరు రాసుకునేవారు నోట్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక బలిష్టమైనటువంటి దూతను దేవుడు చూపించాడు. 8వ అధ్యాయంలో దేవుడు అలాంటి ఒక దూతను చూపించాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో మహా అధికారం కలిగినటువంటి అలాంటి ఒక దూతను ఈ ప్రకటన గ్రంథంలోనే దేవుడు మనకు చూపించాడు. అయితే ఈ హై ర్యాంకింగ్ ఏంజెల్ని ఇక్కడున్న 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దూత విషయంలో కొంతమంది బైబిల్ పండితులు, వీరిలో మంచి భక్తి పరులు ఉన్నారు, వాక్యాన్ని లోతుగా ఎరిగినటువంటి వారు ఉన్నారు, వారు ఖచ్చితంగా ఏం చెప్పారు అంటే, డాగ్మాటిక్గా ఏం చెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి వివరములను బట్టి ఆ దూత యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పారు. మిగతా వారు యేసుక్రీస్తు ప్రభు అయి ఉండడానికి అవకాశం ఎక్కువ అని అన్నారు. కానీ ఇతరులు అలాంటి వారే యేసుక్రీస్తు ప్రభు అయి ఉండడు అని కూడా చెప్పారు. సో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అయి ఉండడు అంటే, వేరొక దూత, అనదర్ అనేటువంటి పదాన్ని యోహాను ఎప్పుడెప్పుడు వాడతాడంటే, ఒకే రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాటిని గురించి చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని మనకు చూపించి అనదర్ కంఫర్టర్, వేరొక ఆదరణకర్తను ఆయన మనకిస్తాడు అన్నప్పుడు, యేసు వంటి స్వభావం కలిగినటువంటి వేరొక, అంటే యేసు లాంటి దైవత్వం కలిగినటువంటి వేరొక ఆత్మను దేవుడిస్తాడు అని చెప్పాడు. కనుక అతనికి అలవాటు ఉంది. సో ఇక్కడ వేరొక దూత అంటే యేసు అని అనుకోవడానికి బదులు న్యాచురల్ రీజనింగ్ ఏమంటోంది, సహజంగా ఆలోచన ఏమంటోందంటే, దూతల్లో వేరొక దూత, అలాంటి దూత. ప్రకటన గ్రంథంలోనే మీరు గమనించినట్లయితే యేసు ప్రభువుని గురించి ఆయన ప్రత్యేకించి చెప్పినప్పుడల్లా ఆయనకున్నటువంటి ఒక విశిష్టతను లేక ఎక్కువ విశిష్టతలను మనకు చూపించి దేవుడి గురించి ఆయన రాస్తూ వచ్చాడు. ఉదాహరణకి 1వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు గురించి రాసినప్పుడు, యోహాను నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి అని రాశాడు. సో ఆయన యొక్క బిరుదులను గురించి మనకు తెలియజేస్తాడు. పత్రికలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాసినప్పుడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏవనగా అని ఎఫెసీలకు రాశాడు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, తుయతైరలో చూస్తే, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, అంటే యేసు ప్రభువుని ప్రత్యేకంగా గుర్తించడానికి కావలసినటువంటి డివైన్ టైటిల్స్ని ఆయన ఇస్తాడు. అది ఆయన యొక్క అలవాటు. అలాంటి టైటిల్ ఈ బలిష్టమైనటువంటి దూత గురించి ఆయన ఇవ్వలేదు. అస్పష్టంగా ఆయన యేసు ప్రభు గురించి రాయడు. కనుక అతను యేసు ప్రభు అయి ఉండడు అని మిగతా వారి అభిప్రాయం. అండ్ నా అభిప్రాయం కూడా అదే, అతను యేసు ప్రభు అయి ఉండడు. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి హై ర్యాంకింగ్ ఏంజెల్, ఒక దేవుని యొక్క దూత. నా దేవుని దూతలను చూసినప్పుడు మనుషులు వారిని ఆరాధించడానికి వారి ఎదుట సాష్టాంగ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరో సంగతి ఎందుకు, ఈ యొక్క యోహాను సంగతే మీరు తీసుకుంటే 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 8-9 వచనాల్లో, యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. అంటే దేవుని దూత ఎంత ఆకర్షణీయంగా, ఎంత గొప్పగా కనబడ్డాడంటే యోహానుకు, అతన్ని దేవుడిగా ఎంచి యోహాను లాంటి గొప్ప ప్రవక్త, దైవ దర్శనం కలిగినటువంటి దేవదాసుడే ఆయన పాదాల ఎదుట పడి నమస్కారం చేయబోయాడు. అప్పుడు దూత, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. సో యోహానే పొరబడినప్పుడు చాలామంది పొరబడ్డానికి పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ బలిష్ఠుడైనటువంటి దూతను మనం ఎలా చూడాలంటే, 5వ అధ్యాయము 2వ వచనంలో, మహాశ్రమల కాలము ప్రారంభములో ఇతడు ముద్రలు వేసినటువంటి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడని పలికినటువంటి ఆ దూతలాగా, అంటే ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్కి స్టార్టింగ్లో దేవుడు ఒక దూతను వాడాడు. మిడ్ పాయింట్లో, మధ్యలో క్రైసిస్ మిడ్ పాయింట్కి వచ్చినప్పుడు, విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 10వ అధ్యాయం 1వ వచనంలో వాడాడు. అండ్ అలాగే 18వ అధ్యాయంలో కూడా ఆ మహాశ్రమల కాలము
ముగిసిపోయినప్పుడు 21వ వచనంలో, తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. సో బిగినింగ్ ఆఫ్ ట్రిబులేషన్, మిడ్ పాయింట్ ఆఫ్ ట్రిబులేషన్, అండ్ అట్ ది ఎండ్ time of tribulation, God used a mighty angel, specially commissioned angel, ప్రత్యేకంగా ఈ పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఆ దూతని ఆయన వాడుకున్నాడు. సో ఇక్కడ ఈ పాటికి మీకు ఒకటి అర్థమై ఉంటుంది, దేవుడు తన యొక్క నిత్య రాజ్య కార్యక్రమాల్లో ఆయన దూతలను విరివిగా వాడుకుంటాడు. దేవుడు గతంలో దేవుని దూతల్ని వాడాడు, పాత నిబంధనలో మనకు కనబడతాయి. న్యూ టెస్టమెంట్ టైంలో యేసుప్రభు సమయంలో దూతలు వారి పరిచర్యలు కనబడతాయి. అండ్ ఇప్పుడు యోహాను కాలంలో మనకు కనబడింది. అండ్ భవిష్యత్తులో కూడా మనకు దేవుని యొక్క దూతల పరిచర్యలు బహుగా జరుగుతాయని మనకు తెలుపబడింది. పోయిన వారం మనం చూసాం 2 సార్లు 2 లెసన్స్లో, లాస్ట్ 2 వీక్స్లో ప్రపంచంలో దయ్యముల పనులు జరుగుతూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం దేవుని యొక్క దూతలు, పరిశుద్ధ దూతలు దేవుని యొక్క గొప్ప కార్యములను చేయడానికి కూడా దేవుని చేత వాడబడతారు. సో అలాంటి ఒక బలిష్టమైనటువంటి దూత అన్నమాట. అతడు భూమి మీదకి దిగి వచ్చాడు. నాకు ఒక పాత పెద్ద అంటే ముసలి వ్యక్తి ఒకానొక సమయంలో, చిన్న సంఘం అది, చాలా స్మాల్ చర్చ్, ఫ్యూ పీపుల్, ఎంత చిన్న సంఘం అంటే ఆయన భార్యకే ఆ యొక్క సంఘం అంటే పెద్ద విలువ ఉండేది కాదు. షీ యూస్ టు డిస్పైజ్ దట్ స్మాల్ చర్చ్. ఆమె నీది చాలా చిన్న చర్చ్, నువ్వు ఒక చిన్న పాస్టర్ అని ఎగతాళి చేసేది. సో ఇతడు మాత్రం నమ్మకంగా దేవుడు నన్ను పిలిచాడు, దేవుని పని ఎంతో ధన్యమైనది, యోగ్యమైనది, నేను దానికి ఏ రకంగా కూడా తక్కువ చేయకుండా చేస్తానని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. పగలు రాత్రి ఆ చిన్న సంఘానికి చక్కని వర్తమానం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ఒక శనివారము ఆ భార్య పక్కపక్క నవ్వుతూ ఎగతాళి చేసింది. నీ బోడి ప్రసంగం విని ఆ కొంతమంది, వారికి అర్థమవుతుందో లేదో, వారు దాన్ని పాటిస్తున్నారో లేదో, వారి కోసం ఇన్ని గంటలు ఇంత కష్టపడతావేంటి, నన్ను పట్టించుకోవేంటి అని అనేసింది. సో అప్పుడు ఆయన ఆ సేవకుడు బాధపడ్డాడు, కానీ చెప్పాడు, నా ప్రియమైన భార్య, మై డియర్ వైఫ్, ఒకటి గుర్తుపెట్టుకో, నా ఆడియన్స్, కనబడేటువంటి దృశ్యమైనటువంటి మనుషులు తక్కువే ఉండొచ్చు, కానీ నీకు ఒక సత్యం తెలియదు, పరలోకంలో ఉన్నటువంటి దూతల గణమంతా కూడా నా యొక్క ప్రసంగాన్ని, నా సర్వీస్ని వీక్షిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. సో నేను సీన్ ఆడియన్స్ కోసమే కాదు, అన్సీన్ ఏంజలిక్ ఆడియన్స్ కోసం కూడా ఈ పరిచర్యను చేస్తున్నాను. దేవుడు వారిని అలా వాడుకున్నాడో బైబిల్లో నేను నేర్చుకున్నాను, నన్ను దానికన్నా ఎక్కువగా వాడుకోవాలి కదా. దేవుడి చేత విమోచింపబడినటువంటి దూతలే అంత గొప్పగా వాడబడితే, దేవుని కుమారుడు తన రక్తాన్ని చిందించి నన్ను విమోచించి దేవుడికి ఒక యాజకునిగా చేశాడు కదా, ప్రీస్ట్గా చేశాడు కదా, ఒక సర్వెంట్గా చేశాడు కదా. దూతల సేవ కన్నా నా సేవ ఎక్కువగా ఉండొద్దా? మీరేమంటారు? అఫ్ కోర్స్. సో దేవుని దూతలు చేసినటువంటి పని కన్నా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎక్కువ పని చేయాలి. కానీ విచారం ఏంటంటే, దేవుని దూతలు చేసినటువంటి పనిలో 1% కూడా చేయనటువంటి క్రైస్తవులు ఉన్న కలికాలంలో మనం ఉన్నాం. అది విచారకరమైనటువంటి విషయం. సో అతని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాడు, దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, క్లోత్డ్ విత్ ఎ క్లౌడ్, మేఘాన్ని ఆయన ఒక వస్త్రముగా ధరించుకున్నాడు. ఇది దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. క్లౌడ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ గాడ్స్ ఓన్ గ్లోరియస్ ప్రెజెన్స్. ఒక వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా తిప్పి చూడొచ్చు. నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనం, ఎక్సోడస్ 16:10. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. యెహోవా మహిమ వారికి మేఘములో కనబడింది. లూకా సువార్త 9వ అధ్యాయము, మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పారు అనుకునేటువంటి కొంతమంది ఉంటారు, అలాంటి వారికి న్యూ టెస్టిమెంట్ కూడా ఒక రెఫరెన్స్ నేను మీకు ఇస్తాను. లూకా 9:34, లూక్ 9:34. అక్కడ ఏమని రాయబడింది? అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. సో ఆ రూపాంతరపు కొండ మీద యేసుప్రభు ఉన్నప్పుడు, ఆయన యొక్క రూపాంతరము జరిగినప్పుడు మేఘము మరలా కనబడింది. మహిమతో కూడినటువంటి మేఘముగా దాన్ని మనం చూస్తున్నాం. సో ఇతడు మేఘాన్ని తన వస్త్రంగా కప్పుకున్నాడంటే ఇతడు దేవునికి సమీపంగా, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక దూత అయి ఉంటాడు. కనుక గాడ్స్ గ్లోరీ అనేది ఆయన మీద నుండి యోహానుకు రిఫ్లెక్ట్ అయి కనబడింది. సూర్య రశ్మి చంద్రుడి మీద పడితే అది ఎట్లా ప్రకాశిస్తుందో, అలాగే ఈ యొక్క యోహానుకి దూత మీద దేవుని యొక్క మహిమ ఈ రూపములో కనబడింది.
నేను మీకు ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను, రాసుకున్న తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 34:29, ఎక్సోడస్ 34:29లో మోషే దేవుడితో ఉన్నప్పుడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు మోషే యొక్క ముఖపు చర్మము మెరిసింది, కానీ మోషేకి ఆ సంగతి తెలియలేదు. అంటే ఇన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మోసెస్ కుడ్ రిసీవ్ గాడ్స్ గ్లోరియస్ లైట్ అండ్ కుడ్ రిఫ్లెక్ట్ ఇట్ బ్యాక్. దాన్ని అతడు వెనక్కి తన ముఖపు చర్మము ద్వారా చూపించగలిగాడు. సో ఈ దూత కూడా దేవునికి అంత సమీపంగా ఉన్నాడు గనుక అలా దాన్ని చూపించే స్థితిలో ఉన్నాడు. రెండవది మీరు చూస్తే ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను, ఆయన మీద మరొక రెయిన్బో హెడ్ మీద కిరీటంగా ఉండింది. యూదుల లెజెండ్ ప్రకారం, అంటే యూదులు చెప్పుకునేటువంటి పురాతనమైనటువంటి గాథల ప్రకారము దూతలు కొన్ని సందర్భాల్లో టర్బన్, అంటే మనకు తెలుసు కదా తలపాగా, దేవుని యొక్క విషయములను ప్రపంచానికి సూచించడానికి ఆయన ఇంద్రధనస్సును రంగురంగులు కలిగినటువంటి దాన్ని తలపాగాలాగా చుట్టుకొని వస్తుంటారు. ఇంద్రధనుసు మొట్టమొదటిసారి ఆదికాండం 9:13 బైబిల్లో రాయబడింది. నోవహుకు దేవుడు ఒక నిబంధన చేశాడు, మరలా నేను భూమి మీద ఉన్నటువంటి మనుషులను జలప్రళయము ద్వారా నాశనము చెయ్యను అని. సో ఈ ఇంద్రధనుసు దేనికి సాదృశ్యం అంటే దేవుడు తన నిబంధనను మరువడు, దేవుడు తన నిబంధనను వమ్ము చేయడు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ద కవెనెంట్ దట్ హీ మేక్స్ విత్ హిస్ పీపుల్. గాడ్ విల్ నెవర్ బ్రేక్ హిస్ కవెనెంట్. సో దేవుడి యొక్క లక్షణాన్ని ఈ దూత పెట్టుకున్నటువంటి ఆ ఇంద్రధనుస్సులో దేవుడు మనకు చూపించినప్పుడు మనకు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు? నీ దేవుడు నిబంధన చేస్తే నమ్మకంగా ఉంటాడు, నమ్మక ద్రోహం చేయడు. కనుక నీవు కూడా నీ దేవునితో నిబంధన చేస్తే నమ్మకంగా ఉండాలి, నమ్మక ద్రోహిగా మారకూడదు. అండ్ దాంట్లో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఇంకా భూమి మీద ఉన్నటువంటి వారు ఎన్ని దారుణమైనటువంటి ఘోర కృత్యాలు పాపాలు చేసినా నేను న్యాయము చేయాల్సి వచ్చినప్పుడు కూడా నేను మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే వారి మీద కనికరము చూపి వారికి అవకాశం ఇచ్చి వారిని క్షమించడానికి ఏర్పాట్లు చేస్తాను. అవన్నీ కూడా వారు గైకొనకపోతే అప్పుడు వారిని శిక్షిస్తాను. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జడ్జిమెంట్ గాడ్ రిమైన్స్ యాజ్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఇక దూత యొక్క అభివర్ణంలోనికి మనం వెళ్తే, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. వలెను అంటే లైక్ యాజ్ దాని గురించి నేను గతంలో చెప్పాను కనుక మీకు అది ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఈ దూతను చూసినప్పుడు యోహానుకి ఈ రకంగా కనబడ్డాడు. లూకా సువార్త 9వ దానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశాన్ని దేవుడు మన కొరకు రికార్డు చేయించాడు. గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చాడు. 9 చదువుతున్నాను. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. సో ప్రభు దూత అక్కడికి వచ్చినప్పుడు ప్రభు దూత తనతో ప్రభువు యొక్క మహిమను తీసుకుని వచ్చాడు, ప్రభు యొక్క ప్రకాశాన్ని తీసుకుని వచ్చాడు. గాడ్స్ గ్లోరీని, గాడ్స్ బ్రైట్నెస్ని, గాడ్స్ స్ప్లెండర్ని ఆయన తనతో పాటు వెంటబెట్టుకొని వచ్చాడు కనుక వారందరూ మిక్కిలి భయపడ్డారు. సో ఈ దూత ఎవరై ఉండొచ్చు? కొంతమంది అభిప్రాయము ఇతడు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేల్ అయి ఉండొచ్చు. ఇతరుల అభిప్రాయము కాదు, దేవుడి లాంటి సందేశాలు ఇవ్వడానికి గబ్రియేల్ను పంపడం అలవాటు, ఇతడు గబ్రియేల్ అయి ఉండొచ్చు. బహుశా మనకి ఖచ్చితంగా డాగ్మాటిక్గా ఫలానా అని చెప్పడానికి అవకాశం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు గనుక మోస్ట్ ప్రాబబ్లీ గబ్రియేల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే డానియల్ కనెక్షన్ని బట్టి, డానియల్కి రెవల్యూషన్కి కనెక్షన్ ఉంది కనుక ఇక్కడ యోహానుకు గబ్రియేలు అక్కడ దానియేలుకు చెప్పినట్టు చెప్పుండొచ్చు, లేక కనబడుండొచ్చు అని తీసుకోవచ్చు. అండ్ గబ్రియేలు ఆయనే చెప్తాడు. లూకా 1:19 నోట్ చేసుకోవచ్చు మీరు. లూకా 1:19లో నేను దేవుడి సన్నిధిలో నిలబడేటువంటి దూతను అని. సో గబ్రియేలు కారకమైనటువంటి ఆధిక్యతను దేవుడు బహుశా ఇచ్చుండొచ్చు. అతడు నలుగురితో మాట్లాడాడు. ఒకవేళ యోహానుతో మాట్లాడింది కూడా అతడే అని మనం తీసుకుంటే, మొదట దానియేలుకు దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చాడు దానియేలు గ్రంథంలో. తర్వాత లూకాలో జకర్యా అనేటువంటి దేవుని యాజకునికి సందేశాన్ని ఇచ్చాడు. అదే లూకా 1లో కన్య మరియకు సందేశాన్ని ఇచ్చాడు. అండ్ ఇక్కడ 10వ ప్రకటన గ్రంథంలో యోహానుకు ఆయన సందేశాన్ని ఇస్తున్నాడు. సో గబ్రియేలు భూమి మీద మాట్లాడినటువంటి 4వ మనిషిగా అపోస్తలుడైనటువంటి యోహాను మనకు కనబడతాడు. సో అతని చేతుల్లో 2వ మీరు గమనిస్తే ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఈ దూత చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకము, లిటిల్ ఓపెన్ బుక్ ఉండింది. ఈ పుస్తకము ప్రకటన గ్రంథం 5వ ఉన్నటువంటి ఆ
చుట్ట అంటే ఆ స్క్రోల, 7 ముద్రలు వేయబడినటువంటి ఆ స్క్రోల, లేకపోతే వేరేదా అన్నదాని మీద కూడా వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని బట్టి ఇక్కడ ఉన్న గ్రీకు పదాలను బట్టి అక్కడ బిబ్లియాన్ అనే పదాన్ని యోహాను వాడాడు. కానీ ఇక్కడ చిన్న పుస్తకం అన్నాడు. చిన్న పుస్తకం అన్నప్పుడు బిబ్లి ఆరిడియాన్ అనేటువంటి పదాన్ని వాడాడు. సో 2 వేరు పదాలు అనమాట. బహుశా ఆ పుస్తకము అయి ఉండదు. దాన్ని యేసు ప్రభు 7 ముద్రలు ఒక్కొక్క దాన్ని విప్పుకుంటూ దాంట్లో ఉన్నటువంటి విషయములను ఆయన జరిపించుకుంటూ వచ్చాడు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్పుల ప్రవచనములు, లోకము యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేవుని వాక్య సత్యము, సారము దీంట్లో ఉండి ఉండొచ్చు. అయితే ఇది తెరవబడినటువంటి పుస్తకం. ఎందుకు ఆ దూత చేతిలో ఈ పుస్తకము బహుశా ఇలా ఉండి ఉండొచ్చు? ఎందుకు తెరవబడింది అంటే అందరూ చూడడానికి, అందరూ చదవడానికి, దాంట్లో దేవుడి యొక్క విషయములను, సత్యములను అందరూ చదువుకోవడానికి. సో ఈ విషయాన్ని బట్టి అక్కడ మనం తర్వాత కూడా చూస్తాం. ఆ పుస్తకాన్ని యోహాను ఏమి చేయాలని దూత ఆదేశిస్తాడో దాంట్లోనికి మనం వస్తాం. అది దేవుని వాక్యము అనేది మాత్రం మనందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చేశాడంటే మనకు తెరిచిన పుస్తకంగా పెట్టాడు. దేవుని వాక్యాన్ని మనము చదువుకోవడానికి తెరవబడినటువంటి గ్రంథముగా ఇచ్చాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము చదివి దాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అండ్ ఆయన కాసేపట్లో మనకు అర్థమవుతుంది, ఈ పుస్తకాన్ని కేవలం ఒక సెలెక్ట్ ఫ్యూకి ఇవ్వలేదు, అంటే కొంతమందికి మాత్రమే ఇవ్వలేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ పుస్తకాన్ని 1000 ఏళ్ళు మూసిపెట్టింది. 1000 years దీన్ని క్లోజ్డ్ బుక్గా చేసింది. ముందు అపోస్తలు దీన్ని ఓపెన్ బుక్గా ప్రపంచానికి ఇస్తే 500 సంవత్సరాల తర్వాత 6th century నుండి 16th century ఆర్ 15th century వరకు మార్టిన్ లూథర్ రాక మునుపు వరకు దీన్ని వారు మూసేశారు. కేవలం దీన్ని ఆ ప్రీస్ట్లకి, రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ప్రీస్ట్లకి మాత్రమే ఇచ్చేవారు. అండ్ మీకు తెలుసో లేదో, ఈ బైబిల్కి వారు చైన్ వేసి దాన్ని చర్చ్లో ఉన్నటువంటి ఆ పుల్పిట్కి కట్టి పెట్టేవారు. సో బైబిల్ తెరవడానికి కూడా వీలుండేది కాదు, ఎందుకంటే దాన్ని క్లోజ్ చేసి చైన్ వేసారు. అండ్ దాన్ని అక్కడ నుండి ఎవడు దొంగిలించుకోకుండా దానికి చైన్తో లాక్ వేసి పెట్టారు. సో 1000 years this book was closed, but God's intention ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ బుక్. అది తెరవబడినటువంటి పుస్తకము. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి. అమెరికాలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పెద్ద లైబ్రరీ ఉంది. దాంట్లో లక్షల పుస్తకాలు ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ప్రపంచంలో పేరుగాంచినటువంటి పుస్తకాలన్నీ. కానీ దాంట్లో ఒక పుస్తకాన్ని వారు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి గాజు పెట్టెలో పెట్టారు. అది ద మోస్ట్ బ్యూటిఫుల్ వాల్యూమ్ ఆఫ్ అ బైబిల్ కాపీడ్ బై ఎ మంక్ ఇన్ ద 16th century. 16వ శతాబ్దంలో ఒక మంక్, ఒక సన్యాసి ఆయన చేతులతో జీవితకాలం అంతా దాన్ని రాసినటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య గ్రంథం. అలాంటి దాన్ని అమెరికాలో, యూరోప్లో ఏ ప్రింటర్ ప్రింట్ చేయలేడు. 1000 పేజీలు ఉన్నటువంటి పుస్తకం అది. నల్ల ఇంకుతో జర్మనీ భాషలో నుండి లేఖనములను జర్మన్ భాషలో రాసినటువంటి బైబిల్ అది. ప్రతి అక్షరాన్ని ఎంతో చక్కగా అద్భుతంగా పొందుపరిచాడు. భూతద్దం పెట్టుకొని కూడా వారు రీసెర్చ్ స్కాలర్స్ దాన్ని చూసినప్పుడు, మీ తెలుగు బైబిల్లో ఎట్లా మీకు 2 కాలమ్స్ ఉంటాయో అదే ప్రకారము 2 కాలమ్స్ దాంట్లో ఆయన పెట్టి మొదటి అక్షరాన్ని 2 లేక 3 ఇంచులు ఎర్ర అండ్ బ్లూ కలర్ ఇంకుతో వాడి ఆ యొక్క బుక్ లేకపోతే ప్యాసేజ్లో ఎవరు ప్రముఖంగా ఉన్నారో వారి యొక్క బొమ్మను ఆ యొక్క 2 to 3 inches ఆల్ఫాబెట్లో ఆయన బ్యాక్గ్రౌండ్లో చిత్రీకరించేసి దాన్ని రాశాడు. అండ్ చాలా జాగ్రత్తగా రాశాడు. సో దాంట్లో ఒక్క హల్లు, ఒక్క పొల్లు, లేకపోతే ఒక్క చోట ఇంక్ బయటికి రావడం కానీ, అసలు ఏ పొరపాటు లేనటువంటి, స్లైటెస్ట్ ఇర్రెగ్యులారిటీ లేనటువంటి గ్రంథముగా అది పేరుగాంచింది. కనుకనే అక్కడ ఉన్నటువంటి లక్షల పుస్తకాల్లో ఇది పైనుంది. అండ్ ఇది ఎందుకు అతడు ఇలా చేశాడు అన్నదాన్ని వారు తెలుసుకున్నప్పుడు, ఆ మంక్ యొక్క హిస్టరీ గురించి వారు తెలుసుకున్నప్పుడు, అతడు ఒక యవనస్తుడంట. లోకంలో చాలా పైలా 25 వాడిలాగా విచ్చలవిడిగా ఘోరమైనటువంటి పాప జీవితాన్ని జీవించి రక్షించబడిన తర్వాత అతడు దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అతడు అనుకున్నాడంట, ఈ వాక్యమే నాకు వెలుగునిచ్చింది, జీవాన్నిచ్చింది, విడుదలనిచ్చింది, కనుక ఈ వాక్యాన్ని నేను రాయడానికి నా చేతుల ద్వారా నా జీవితాన్ని ఖర్చు పెట్టేస్తానని చెప్పి అతడు యవన కాలంలో రాయడం మొదలుపెట్టి అతడు చచ్చిపోయే ముందు దాన్ని రాసి ముద్దు పెట్టుకొని చచ్చిపోయాడు.
సో అతని లైఫ్ అంతా కూడా ఈ యొక్క 1000 pages హ్యాండ్ రిటన్ బ్యూటిఫుల్ బైబిల్కి అతడు కేటాయించాడు. నేను అది చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మనము ఎవరో ప్రింట్ చేసి, సౌత్ కొరియాలో ప్రింట్ చేసి ఇచ్చినటువంటి బైబిల్ని జాగ్రత్తగా చదవడానికి కూడా మనం అంత సమయం తీసుకోమే. ఈ యవనస్తుడు తన జీవితం అంతటిని దాన్ని రాయడానికి ఖర్చు పెట్టేశాడు. అండ్ ఈ రోజున అది కేవలము లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో ఒక ప్రదర్శన పుస్తకంగా పెట్టబడింది అని నేను అనుకున్నాను. సో అతని గురించి మనం ముందుకెళ్ళిపోతే, వాక్యం వింటున్నప్పుడు మీ జీవితాన్ని మీరు ఆ వాక్యపు వెలుగులో తప్పకుండా పోల్చి చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ దేవుడు బైబిల్స్ ఇచ్చాడు. మీ బైబిల్స్కి చైన్లు లేవు. అండ్ మీ బైబిల్స్ 24/7 మీతోనే ఉంటాయి. అండ్ ఈ జనరేషన్లో దేవుడు పెట్టినటువంటి మరొక ఆధిక్యత ఏంటంటే, మన గ్యాడ్జెట్లో మనకి 50 versions ఆఫ్ బైబిల్స్ ఉండొచ్చు. అండ్ బైబిల్ లిటరేచర్ టూల్స్ ఉండొచ్చు. సో మనం ఎక్కడున్నా కూడా బైబిల్ ఉంటుంది. ఒకప్పుడైతే మరి మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు హాంకాంగ్ చైనీస్ వారు బైబిల్ పెద్దగా తిప్పి చదవరు. కానీ చైనీస్ వాళ్ళు ఎక్కడున్నా కూడా బైబిల్స్ ఓపెన్గానే తెరిచి చదివేస్తుంటారు. ఆఫీస్ కావచ్చు, మెక్డానల్డ్స్ కావచ్చు, KFC కావచ్చు, లేకపోతే మరొక పార్క్ కావచ్చు, ఆర్ MTR అంటారా మెట్రో రైల్ కావచ్చు. సో హాంకాంగ్ చైనీస్కి పొగరెక్కువ, చైనీస్కి హ్యూమిలిటీ ఎక్కువ. అండ్ ఈ రోజున మనలో చాలామందికి ఈ బైబిల్ తెరిచి చదవడం నామోషి అవ్వచ్చు. కానీ మీ ఆఫీస్లో మీ టేబుల్ దగ్గర మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ని మీరు చదువుతుంటే మీరు బైబిల్ చదువుతున్నట్టు ఎవరికి తెలీదు. కానీ మీరు ఎంత హీనంగా ఉంటారంటే అక్కడ కూడా మీరు ఆ బైబిల్ని చదవడానికి ఇష్టపడరు. గ్రేస్ బుక్ని చదవరు. ఫేస్బుక్లో ఎవడు ఏ మూర్ఖపు పోస్ట్ పెట్టాడో చూస్తాడు. టింగ్ అనగానే ఆ రింగ్కి మీరు క్లింగ్ అయిపోతారు. వన్ డే దేవుడు అడుగుతాడా లెక్క అంటే తప్పకుండా అడుగుతాడు. ఇన్ని మనకిచ్చి ఆయన వాక్యాన్ని మనం లెక్క చేయకపోతే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. సో ఇతను కాలు ఎక్కడ పెట్టాడో చూడండి. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి. ఇదొక విచిత్రమైనటువంటి చిత్రం కదా. ఆ దూత ఎంత పెద్దగా ఉన్నాడు, ఆయన యొక్క జైజాంటిక్ సైజు చూడండి. ఆయన ఒక కాలు రైట్ లెగ్ ఏమో సముద్రం మీద పెట్టాడు, లెఫ్ట్ ఏమో భూమి మీద పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ఈ లోకం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా భూమితో సముద్రముతో మమేకమై మనకు ఒకటిగా ఉంది గనుక నేను అన్నింటి మీద అధికారం గలవాడిని, అన్ని కూడా నాకు లోబడినటువంటివే. భూమి, సముద్రము, వాటి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా పాదముల కింద ఉన్నవారే. అండ్ ఈ దూత దేవుడు కాదు, దేవుని యొక్క ప్రతినిధి. ఈ దూత లోకానికి ఏం చూపిస్తున్నాడు? ఎర్త్ అనేటువంటి ప్లానెట్ అంతటి మీద కూడా దేవుడే సార్వభౌముడు. ఈ యొక్క భూమి, సముద్రం అన్ని ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. అండ్ భూమి, సముద్రం ఆయన కాళ్ళ కింద ఉన్నప్పుడు ఆయనేమో నిలబడి చెయ్యి ఇట్లా పెడితే ఆ పుస్తకం, తెరవబడినటువంటి పుస్తకం ఎక్కడుంది? ఈ భూమి అండ్ సముద్రానికి పైన ఎంతో ఎత్తుగా ఉంది. ప్రపంచంలో చాలా మంది చీకొట్టినటువంటి ఒక గ్రంథము, నంబర్ 1 గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. ప్రపంచంలో చాలా మంది చీకొట్టేటువంటి ఒక ప్రజ ఎవరంటే క్రైస్తవులు. ప్రపంచంలో చాలా మంది చీకొట్టేటువంటి ఒక వ్యవస్థ ఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ అనండి, లేకపోతే ఆర్గనిజం అనండి, ఏంటి అంటే క్రిస్టియన్ చర్చ్. మూర్ఖులకి అండ్ మహాఘోరమైనటువంటి పాపములో మునిగిపోయి మోసపోతున్నటువంటి మరణకరమైన వారికి దాని విలువ తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి వారలారా, సముద్రం మీద ఉన్నటువంటి వారలారా, మీరు ఎక్కడున్నారో చూసుకోండి, అండ్ నా వాక్యం ఎక్కడుందో చూసుకోండి. సో దేవుని వాక్యము హ్యూమన్ అఫైర్స్ కన్నా, హ్యూమన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కన్నా అంత ఉన్నతమైనటువంటిది. మీరు వచనాలు రాసుకోవచ్చు. కీర్తన 8:8లో దేవుడు అంటాడు, కాళ్ళ కింద ఉంది అంటే వాని యొక్క అధికారము కింద లోబడి ఉంది. 110:1లో దేవుడి వాక్యం చెప్తోంది, సమస్తమును ఆయన నీ పాదపీఠముగా చేస్తాడు. రోమా 16:20 క్రైస్తవ సంఘానికి పౌలు భక్తుడు రాశాడు, శీఘ్రముగా సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు. సో అది క్రిస్టియన్ చర్చ్కి రాశాడనమాట. సాతానును క్రైస్తవ సంఘము కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. అండ్ మనకి తెలుసు 2 కొరింథీ 4:4 ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత సాతాన్ అని. సో ఈ బలిష్టమైనటువంటి దూత 2 పాదాలు, ఒకటి సముద్రం మీద, ఒకటి నేల మీద పెట్టేసరికి ఇక సాతాను యొక్క అధికారానికి అవకాశం ఎక్కడుంది? యేసు ప్రభు యోహాను సువార్త 12:31లో చెప్పాడు, లోకాధికారి వస్తున్నాడని. లోకాధికారి యొక్క అధికారం అంతా కూడా బలిష్టమైనటువంటి దూత పాదముల కింద అణిచివేయబడేటువంటి కాలం వస్తోంది. సో మన విశ్వాసం గురించి, మన క్రైస్తవ్యం గురించి, మన సంఘం గురించి, దేవుని వాక్యం గురించి, ప్రభు అయినటువంటి యేసు యొక్క గొప్ప శిలువ కార్యం గురించి, నిజమైనటువంటి ఆత్మపూర్ణులైన
దేవుని పిల్లలు ఎన్నడూ సిగ్గు పడరు, నామోషిగా ఫీల్ అవ్వరు, అండ్ మరో రకంగా భావించరు. అండ్ నిజంగా నేను హిందూగా ఎప్పుడంత గర్వించలేదు, కానీ నేను క్రిస్టియన్ అయిన తర్వాత ఎంతో గర్విస్తాను. ఎందుకంటే ఐ బోస్ట్ ఇన్ మై లార్డ్. నాలో గర్వించడానికి ఒక్కటి కూడా లేదు, కానీ నా ప్రభువులో గర్వించడానికి ఎన్నున్నాయంటే నా లైఫ్ సరిపోదు. సో బోస్ట్ ఇన్ యువర్ లార్డ్. నీ ప్రభువులో నీవు అతిశయించుట నేర్చుకో, ఎందుకంటే నీకు తెలుసు ఆయన ఎక్కడున్నాడు, అండ్ లోకంలో ఉన్నటువంటి పాపులు అండ్ వీరి యొక్క వ్యవస్థలు ఎక్కడున్నాయో. 3వ వచనాన్ని చూద్దాం. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. సో సింహం గర్జించినట్టు ఈ బలిష్ఠుడైనటువంటి దూత గర్జించాడు. దాన్ని ఇక నేను వివరించలేను, దాన్ని నేను పెయింట్ చేసి చూపించలేను. మీ మైండ్ పిక్చర్లో మీరు చూసుకోవాలి. మీ మైండ్ పిక్చర్లో ఒక హ్యూజ్ ఏంజల్, మైటీ ఏంజల్, 1 foot ఆన్ ద ల్యాండ్, 1 foot ఆన్ ద సీ, అండ్ ఈజ్ రోరింగ్ లైక్ ఎ లయన్. సో లయన్స్ రోర్ ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. ప్రకటన గ్రంథంలో ఇప్పటిదాకా మనకు వినబడినటువంటి శబ్దాల సంగతే మీరు చూస్తే 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు మాట్లాడినప్పుడు బూరధ్వని వంటి గొప్ప స్వరంను యోహాను విన్నాడు. ట్రంపెట్ సౌండ్ని ఆయన విన్నాడు. 6వ అధ్యాయంలో 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు 4 జీవుల్లో ఒకరు ఉరుము వంటి స్వరముతో చెప్పినప్పుడు ఆ స్వరాన్ని ఆయన విన్నాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ 7 ఉరుములు పలికినటువంటి ఆ శబ్దాన్ని గురించి ఆయన వింటున్నాడు. ఈ సింహపు గర్జన గురించి కూడా 2 మాటలు నేను చదువుతాను. మీరు ఆమోస గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. సింహము గర్జించను, భయపడని వాడెవడు? సో దేవుడు తీర్పులో ఆయనకు భిన్నమైనటువంటి రీతిలో ఉండేటువంటి వారిని భయపెట్టేందుకు ఆయన గర్జిస్తాడు అని ఇక్కడ రాయబడింది. అండ్ తర్వాత మీరు ఒకవేళ హోషియా గ్రంథాన్ని తిప్పి చూస్తే 11వ అధ్యాయము 10వ వచనంలో ఆమోస్ కన్నా ముందు యోవేలు ఉంటుంది, దానికన్నా ముందు హోషియా ఉంటుంది. 11:10లో వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచు వత్తురు. సో ఒకవైపున తన శత్రువులను బెదరగొట్టడానికి ఆయన గర్జిస్తాడు, ఇంకొక వైపున ఆయన యొక్క గర్జనను బట్టే రక్షించబడినటువంటి వారు ఆయన దగ్గరికి రావడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తాడు. సో దేవుని యొక్క లక్షణములు కలిగినటువంటి దూతగా ఈ దూతున్నాడు అంటే దేవుడితో చాలా దగ్గర సంబంధం గలవాడు. ఆయన గర్జించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములను పలికెను. పలికెను అని ఉంటుంది, అదొక ఇంట్రెస్టింగ్ వర్డ్. సౌండెడ్ కాదు, స్పోక్, మాట్లాడే 7 ఉరుములు. అది కొంత మనకి అర్థం కాకుండానే ఉంది, మర్మ గర్భముతో కూడుకున్నటువంటి సంగతే. కాకపోతే ఈ స్వరము ఎవరిదై ఉండొచ్చు అన్న దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక పాసిబిలిటీ అంటున్నాను. కీర్తన 29లో మీరు చూస్తే సామ్ 29లో దేవుడి యొక్క స్వరాన్ని గురించి 7 రకాలుగా అక్కడ రాయబడి ఉంది. సో దీన్ని 7 థండరస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ వాయిస్ అని కూడా మనం చెప్పొచ్చు. దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి 7 ఉరుములు అని మీరు చెప్పొచ్చు. 3వ వచనంలో యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఇంకా అలా మీరు చదువుకుంటూ పోతే 7 ఉంటాయి అక్కడ. సో బహుశా దేవుడి యొక్క స్వరము ఉరుములాగా గర్జించింది, దాన్ని యోహాను విన్నాడు అన్నది ఒక అభిప్రాయం. 2వ అభిప్రాయం దానికి దగ్గరగా ఉండడానికి గల కారణం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు. నేను బైబిల్ తిప్పినప్పుడు మీరు కూడా తిప్పండి, నేను అవసరం లేదంటే తిప్పనవసరం లేదు, నోట్ చేసుకోండి. నేను ఈ పాటికి ఎన్నిసార్లు తిప్పానో సేమ్ చదివి నాకు విసుగు రావాలి. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే ప్రసంగం వింటున్నప్పుడు తిప్పుతున్నారు కనుక మీరు చాలా ఆసక్తిగా తిప్పాలి. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమేను అనిరి. సో వారికి న్యూ టెస్టమెంట్లో జీసస్ మాట్లాడినప్పుడు పైనుండి తండ్రి రెస్పాండ్ అయినప్పుడు, ఆయన స్వరం వినబడినప్పుడు ఆ జనానికి ఎలా వినబడింది? ఉరుమునట్టు వినబడింది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేననిరి. అక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ హ్యావింగ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. ఎందుకంటే జీసస్ టైంలో, జీసస్ వెరీ ప్రెజెన్స్లోనే పీపుల్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. యేసు సన్నిధిలో ఉన్నటువంటి వారికే 2 రకాల అవగాహనలు ఉండేవి.
యేసు బోధ విన్నటువంటి వారిలోనే కొంతమంది బుద్ధిమంతులు, కొంతమంది బుద్ధిహీనులు ఉండేవారు. యేసు బోధ విని కొందరు భక్తులయ్యారు, మిగతా వారు భ్రష్టులుగానే పోయారు. సో అది ఎప్పుడూ ఉంటుంది, అది మనకు తెలుసు. 4వ వచనంలోనికి మీరు వచ్చేస్తే, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సో యోహానుకున్నటువంటి అలవాటు ఏంటంటే, దేవుడు ఏదైనా పలికితే, పరలోకం నుండి ఏదైనా స్వరం వినబడితే, సందేశం వస్తే దాన్ని ఆయన రాసేసుకుంటాడు, జాగ్రత్తగా దాన్ని రికార్డ్ చేస్తాడు. తన తర్వాత తన ఆ యొక్క సంఘాలకి, తన విశ్వాస సమూహాలకి దాన్ని పంపడానికి. కానీ దేవుడు చెప్తున్నాడు, వాటిని విన్నావు, వాటిని నీవు రాయకూడదు. మామూలుగా ఎవరైనా సరే రాసిన తర్వాత ముద్ర వేయమంటారు, కానీ దేవుడు ఇక్కడ రాయకుండానే ముద్ర వేయమంటున్నాడు. దానియేలుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దేవుడు అంటాడు, వాటిని రాసి వాటిని యుగము అంతం వరకు ముద్ర వేసేయి, రైట్ అండ్ దెన్ సీల్ దెమ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, డూ నాట్ రైట్ దెమ్ బట్ సీల్ దెమ్. రాయొద్దు, ముద్ర వేసేయి. ప్రకటన 22:10లో దీనికి భిన్నమైనటువంటి ఇంకొక మాట దేవుడి దగ్గర నుండి యోహానుకు వినబడుతుంది. రెవల్యూషన్ 22:10, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. సో రెవల్యూషన్లో అంతా కూడా మనకు ఓపెన్ బుక్గా దేవుడు ఇచ్చాడు. కానీ ఈ స్మాల్ బుక్, ఈ స్మాల్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ని సీల్ చేయించాడు, దాన్ని ముద్రేసేసాడు. కారణం ఏమై ఉండొచ్చు? యుగాంతమప్పుడు దాన్ని విప్పడానికి, సమయము సంపూర్ణమైనప్పుడు దాన్ని విప్పడానికని దానియేలుతో దేవుడు చెప్పాడు. దానియేలు 8వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో. అండ్ ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు, ఎంతైతే మనకు బయలుపరచబడాలో అంత దేవుడు మనకు బయలుపరిచాడు. ఇక మనకు అవసరం లేని కొన్ని ఉన్నాయి, రహస్యములు, యెహోవాకే సంబంధించినవి. ద్వితీయోపదేశకాండం 29:29. సో దాని ప్రకారం ఆయన వాటిని పెట్టేసి ఉండొచ్చు. కాకపోతే ఇంకొక దాంట్లో ఉన్నటువంటి భావము లేక ఆలోచన ఏంటంటే, ఈ పాటికే ముద్రల తీర్పులు వచ్చాయి, ఈ పాటికే బూరల తీర్పులు వచ్చాయి, ఇక కొంత సమయంలో పాత్రల తీర్పులు వస్తాయి, వీటితోనే లోకమంతా గజగజలాడిపోతోంది, వీటి వల్ల సగం కన్నా ఎక్కువ జనాభా చచ్చిపోయారు, అల్లకల్లోలం అయిపోయింది. అలాంటప్పుడు దీంట్లో 7 ఉరుములు పలికినటువంటి ఇంకా విపరీతమైనటువంటి తీర్పులు, వేదన భరితమైనటువంటి శిక్షలు ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఇక బతకడానికి ఎవడైనా మిగిలి ఉంటాడా? మేబీ గాడ్ హస్ షోన్ హిస్ గ్రేస్. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క శిక్షలను, తీర్పులను ఆపివేయమని తన కృపను, కనికరాన్ని బహుశా చూపించుండొచ్చు. కనుకనే దాన్ని వద్దులే, దాన్ని సీల్ చేసేద్దాంలే అని చెప్పుండొచ్చు. 2వ పాయింట్లోనికి 5 నుండి 7వ వచనం వరకు, ద డిస్ప్లేయింగ్ ఏంజల్. ద డిస్ప్లేయింగ్ ఏంజల్ అంటే ప్రదర్శన చూపే లేక ప్రదర్శించే దూత అని మీరు రాసుకోవచ్చు. ఆ సీన్ చాలా ఆసమ్గా ఉంది. ఆయన ఒక కాలు భూమి మీద పెట్టాడు, ఒక కాలు సముద్రం మీద పెట్టాడు. అంటే ఇది మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ భక్తుడైనటువంటి యోహాను, 90 ఏళ్ళు వయసు మీద పడినటువంటి దైవ సేవకుడు, అతి పరిశుద్ధుడు, యేసు రొమ్మున తల వాల్చినటువంటి ఏకైక నరుడు, యేసు రొమ్మున తల వాల్చినటువంటి ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ జాన్ ది అపాసల్. ప్రపంచంలో ఎన్ని బిలియన్లు పుట్టారో, ఎన్ని బిలియన్లు గిట్టారో మనకు తెలియదు, కానీ ది ఓన్లీ మ్యాన్ హూ కుడ్ లే హిస్ హెడ్ ఆన్ ద బూజమ్ ఆఫ్ జీసస్ ఎవరంటే జాన్ ది అపాసల్. అంత గ్రేట్ మ్యాన్. హీ వాజ్ ఓవర్కమ్. అంటే ఆయన ఈ దూత ఒక కాలు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద పెట్టడాన్ని బట్టి ఎంతగా ఆయన పట్టబడ్డాడంటే, దాని వశంలోనికి వెళ్ళిపోయాడంటే ఆ 11 వచనాల్లో 3 సార్లు దాన్ని రాసేసాడు. మనం కూడా ఏదన్నా చాలా పెద్ద ఈవెంట్ మన లైఫ్లో జరిగితే ఇక ఆ రోజంతా మీరు చూసుకోండి, దాని గురించి మీరు ఎన్నిసార్లు చెప్తారో, దాని గురించే ఎక్కువసార్లు మాట్లాడతారు. ఎందుకంటే అది మిమ్మల్ని అట్లా ఎఫెక్ట్ చేసిందనమాట. సో 3rd verseలో 3వ వచనంలో దాని గురించి చెప్పాడు. తెలుగు బైబిల్లో పైన కింద ఉంటుంది. 5వ వచనంలో చెప్పాడు, మరలా 8వ వచనంలో చెప్తాడు. అండ్ ఈ దూత ఈ రెండింటి మీద కాళ్ళు పెట్టి ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి ఆయన రైట్ హ్యాండ్ని ఆకాశం వైపు ఎత్తాడు. బహుశా ఇప్పుడు ఆ యొక్క ఓపెన్ బుక్ లెఫ్ట్ హ్యాండ్లోకి వచ్చేసి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, ఆయన రైట్ హ్యాండ్ని పైకి ఎత్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పని చేయబోతున్నాడు, ఒక ప్రమాణం చేయబోతున్నాడు.
ఒక విషయాన్ని ఆయన ప్రదర్శించి చూపించబోతున్నాడు, ఒకటి డెమాన్స్ట్రేట్ చేసి డిస్ప్లే చేసి చూపించబోతున్నాడు కనుక చేయి పైకి ఎత్తాడు. చేయి పైకి ఎందుకు ఎత్తుతారు? మామూలుగా ఒట్టు పెట్టే సమయంలో, ప్రమాణం చేసే సమయంలో, ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో అండ్ మన దేశంలో, నేను ఎప్పుడు కోర్టుకి పోలేదు, నాకు ఇలాంటిది ఎదురవ్వలేదు కనుక నాకు తెలియదు, ఒక గ్రంథాన్ని ఇస్తారు, దాని మీద చేయి పెట్టి ప్రమాణం చేయమంటారు. ఇంగ్లాండ్లో అయితే నాకు తెలుసు బైబిల్ని ఇస్తారు, బైబిల్ మీద ప్రమాణం చేయమంటారు. యుఎస్లో బైబిల్ని ఇస్తారు, బైబిల్ మీద ప్రమాణం చేయమంటారు. బహుశా మన దేశంలో కాన్స్టిట్యూషన్ ఇచ్చి దాని మీద ప్రమాణం చేయమంటారేమో, లాయర్ నాకు చెప్పాలి. సో వీరు ఆకాశం వైపు చెయ్యెత్తుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరి మీద వీరు ప్రమాణం చేయడానికి ఆ హోదా, ఆ గొప్పతనము, ఆ యొక్క నమ్మకత్వము లేదు. సో ఆకాశం వైపు చెయ్యెత్తుతున్నారంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి నామమున, ఆయన అధికారమును బట్టి, ఆయన విశ్వసనీయతను బట్టి అనేటువంటి విషయం అన్నమాట. మీరు రాసుకోండి, ద్వితీయోపదేశకాండం 32:42లో దేవుడు అదే పని చేస్తాడు. అండ్ అది దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముకి తెలుసు. ఆయన కూడా ఆదికాండం 14వ అధ్యాయంలో 22-23 వచనాలు నేను చదువుతున్నాను. అబ్రాము ఏం చేస్తున్నాడో చూడండి, వినండి. అబ్రాము అంటాడు, నేను అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సో ఇది యూదుడైనటువంటి యోహానుకి సుపరిచితమైనటువంటి విషయమే. విశ్వాసపిత్రుడైనటువంటి అబ్రాహాము చేశాడు. ద్వితీయోపదేశకాండంలో ఆయన చదివాడు. దానియేలు గ్రంథంలో కూడా ఈ సన్నివేశం మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 7వ వచనంలో మీరు రాసుకొని చదువుకోండి. అక్కడ దూత 2 చేతులు పైకెత్తుతాడు ప్రమాణం చేయ ముందు, ఒట్టు పెట్టబోయే ముందు. సో 6వ వచనంలోనికి మనం వచ్చేస్తే రెవల్యూషన్ 10:6లో పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని అని ఆయన పలికాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు శాశ్వత జీవి, సృష్టికర్త, సార్వభౌముడైనటువంటి దేవాది దేవుని మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు. మామూలుగా ఒట్టు ఎందుకు పెట్టుకుంటారు? ప్రమాణం ఎందుకు చేస్తారు? ప్రామిస్, ఓత్, స్వేరింగ్ అనేది లోకంలో మనుషులకు ఉన్నటువంటి అలవాటు. కొన్ని సందర్భాల్లో మీరు కూడా చేసి ఉండొచ్చు. సో ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే, నేను ఏదైతే ఒప్పుకుంటున్నానో దాన్ని ఖచ్చితంగా జరిపిస్తానని నేను మాటిస్తున్నాను, నేను నమ్మదగిన వాడను, నేను చెప్పింది తప్పకుండా చేస్తాను, ఐ ప్రామిస్ దట్ ఐ విల్ డెలివర్, నేను మీకు ఇస్తానంటున్నాను, తప్పకుండా ఇస్తాను. సో ఈ రకంగా మనం లోకంలో ఒక మనిషి తాను నిజమని, తాను చెప్పింది సత్యమని, తాను దానికి కట్టుబడి ఉంటాడని ఈ యొక్క ఓతు, ఈ యొక్క ప్రామిస్, ఈ యొక్క స్వేరింగ్, ఇవన్నీ ప్రపంచంలో చేస్తారు. అండ్ మనందరికీ తెలుసు, ప్రతిసారి మంత్రులను వారు ఆ యొక్క క్యాబినెట్లోనికి తెచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరూ ఓత్ టేకింగ్, స్వేరింగ్ ఇన్ సెరమనీలోనికి వస్తారు. దేని మీద చేయబెట్టి ఒప్పుకుంటారు? నేను రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తాను, రహస్యాలు బయటపెట్టను, దేశంలో అందరి క్షేమానికి కట్టుబడి ఉంటాను. అక్కడ ఏం చెప్తారో దాన్ని ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మనిషి యొక్క ప్రామిస్ మీద, మనిషి యొక్క ఓత్ మీద మనిషికే నమ్మకం లేదు కదా. అందుకనే నేను మాట ఇస్తానంటే మాట సరిపోదు బ్రదర్, రాసి డాక్యుమెంట్ ఇయ్యి, దాన్ని రిజిస్టర్ చేయి. ఒకప్పుడు ప్రామిసరీ నోట్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అవి చెల్లవు. సో ఇప్పుడు ఏం కావాలి? ప్రభుత్వం కూడా మనం ఇచ్చినటువంటి చెక్కు చెల్లకపోతే మనల్ని జైలుకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ ఒట్టు పెట్టుకోవడం, విశ్వాసులు ఒట్టు పెట్టుకోవచ్చా, క్రైస్తవులు ఒట్టు పెట్టుకోవచ్చా, క్రైస్తవులు అందరికీ ప్రామిసులు చేయొచ్చా అనేటువంటి అంశాన్ని గురించి ఒకవేళ మీకు ఆలోచన వస్తే, ఎందుకని బైబిల్లో రాయబడింది కదా, ఒక చోట దేవుడు చెప్పాడు ఒట్టు పెట్టుకోవద్దని. మరి ఇక్కడేంటి, దేవుని దూతే దేవుడి నామం మీద ఆకాశం వైపు చేయెత్తి ఒట్టు పెట్టుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన నాకు వచ్చినట్టు మీకు వచ్చి ఉంటే సింపుల్గా చెప్తాను, అది ఒక డిస్పెన్సేషన్కి సంబంధించింది. మత్తయి సువార్త 5:33 నుండి 37 వరకు మీరు తర్వాత చదువుకోండి. ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, పరిశుద్ధ పట్టణము తోడని కానీ, తల తోడని కానీ ఎవడు ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. దాన్ని యేసు ప్రభు యొక్క స్వంత తమ్ముడైనటువంటి యాకోబు కూడా, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రీటరేట్ చేశాడు. అంటే తిరిగి నొక్కానించి చెప్పాడు.
నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. సో ఇక్కడ కాంటెక్స్ట్ వేరు వేరు, కాకపోతే కృపాయుగంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి మాటలు, యాకోబు రాసినటువంటి మాటలు సంఘము భూమి మీద ఉన్నప్పుడు వాటికి వర్తింపజేశారు. కానీ ఇప్పుడు సంఘము ఎత్తబడింది, పరలోకానికి వెళ్ళిపోయింది, కృపాయుగం అయిపోయింది. దేవుడి యొక్క కాఠిన్యతను ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల మీదికి దేవుడు పంపుతున్నాడు గనుక ఇప్పుడు దాని యొక్క అవసరత లేదు. అండ్ దేవుడు కూడా గతంలో ఆయన ప్రమాణం చేశాడు. అండ్ మీరు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఆదికాండం 22:18 రాసుకొని చదువుకోండి. దేవుడు అంటాడు, నేను నా మీదే ప్రమాణం చేస్తున్నాను, ఎందుకంటే దేవుడి కన్నా గొప్పవాడు లేడు. చిన్నపిల్లలు అంటుంటారు చూడు, ఐ ప్రామిస్ యూ అంటే నీ మాట ఎవడు వింటారు అని ఒకవేళ వాడి సొంత సిబ్లింగే, వాడి అక్కే, వాడి తమ్ముడే అంటే వారు ఏమంటారు, డాడీ మీద ప్రామిస్ చేస్తున్నా, మమ్మీ మీద ప్రామిస్ చేస్తున్నా. అంటే నువ్వు నన్ను నమ్మవు, నేను బేకారే, కానీ డాడీని అయితే నమ్ముతావు కదా, డాడీ మీద ప్రామిస్. గాడ్ ప్రామిస్. ఎన్నిసార్లు మనం అలా చిన్నప్పుడు గాడ్ ప్రామిస్, నిజమే చెప్తున్నా, గాడ్ ప్రామిస్. సో దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయాలి? దేవుడికి తెలుసు మనిషిలో ఉన్నటువంటి బలహీనత కనుక దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయాలి? ఆయన మీదే ప్రమాణం చేసుకుంటాడు. అబ్రహాముతో చేసినప్పుడు అలాగే చేశాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఓల్డ్ టెస్టిమెంట్లోనే కాకుండా అదే సందర్భాన్ని ఇక్కడ మరలా దేవుడు రాయించాడు. హెబ్రీ 6:13-14 దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను కనుక, ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. సో అబ్రహాముకి దేవుడు ప్రామిస్ ఇచ్చాడు, అబ్రహాము పట్ల దేవుడు తన ఓత్ని నెరవేర్చాడు. దేవుడి కన్నా గొప్పవాడు మరొకడు, దేవుడి కన్నా గొప్ప విషయం మరొకటి, దేవుడి కన్నా గొప్ప వ్యవస్థ ఇంకొకటి లేదు అనేది ఇక్కడ కూడా మనకు అర్థమైపోతుంది. కనుక దూత చెయ్యి పైకెత్తి ఆ చిరంజీవి అగు దేవుడు, సార్వభౌముడగు దేవుడి యొక్క మాట ప్రకారం ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఏంటా ప్రమాణం? ఇక ప్రపంచంలో జరగబోయేటువంటి కార్యక్రమము ఆ దేవుడు చెప్పినట్టుగానే జరగబోతోంది, ఏది తప్పదు. అండ్ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్స్, బైబిల్లో ఉన్నటువంటి సత్యం సరిగ్గా తెలియని క్రిస్టియన్స్ కూడా చాలా ప్రామిసులు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ December 31న, January 1న, జనవరి అంతా మధ్యలో ఎగ్జామ్కి పోయే ముందు దేవుడితో ప్రామిస్ చేస్తారు, ఈ ఒక్క పరీక్షలో పాస్ చేసాయి, ఇక నుండి నేను ఎప్పుడు పోర్నోగ్రఫీ చూడను, నాకు ఆ అమ్మాయితో పెళ్లి చేసాయి, ఇక నుండి ఇంకొక అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ పెట్టుకోను. సో దేవుడితో చాలా ప్రామిసులు చేస్తారు, నా అప్పులన్నీ తీర్చాయి, ఇక నుండి నీకే నా ఆదాయం అంత ఇస్తాను. ఎన్ని ప్రామిసులు చేయాలా? నాకు ఒక హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు కట్టించు, నేను నీకు మా ఊర్లో గుడి కట్టిస్తాను. గుర్తుకొస్తున్నాయా మీ ప్రామిస్లు? గాడ్ విల్ టేక్ యువర్ వర్డ్ సీరియస్లీ. దేవుడితో మీరు ఏమన్నా చెప్తే చాలా సీరియస్గా తీసేసుకుంటాడు, జాగ్రత్త, తర్వాత ఇరుకున పడిపోతారు. అవన్నీ పక్కన పెట్టేసేయండి, అవి అందరూ చేయకపోవచ్చు, కానీ ఒకటైతే అందరూ చెప్తారు బ్యాప్టిజానికి ముందు, ప్రభువా నేను నిన్నే ప్రేమిస్తాను, ప్రభువా నేను నీ కోసమే బ్రతుకుతాను, ప్రభువా నేను నీ సాక్షిగా ఉంటాను, ప్రభువా నేను నీ సేవ చేస్తాను అని అయితే అందరూ ఒప్పుకుంటారు. అప్పుడే బాప్తిస్మం ఇస్తాం. సో ఆ ప్రామిసులన్నీ ఏమైపోయాయి? తర్వాత దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎందుకు వెనకబడిపోయారు? దేవుడి కోసం బ్రతికే విషయంలో ఎందుకు వెనకబడిపోయారు? ఈ రోజున విన్నారు ఆ లేవియా కాండం 23లో 7 దినాలు మీకు ఇచ్చాను, 1 దినం నాది, 6 దినాలు మీరు తీసుకోండి. ఒకవేళ రివర్స్ చేసి ఉంటే ఎట్లా ఉండేది? మీకు ఒకే ఒక రోజు, వారమంతా మీ వెధవ పనులకు ఒక రోజు చాలు, 6 రోజులు నా పని, నా బ్రతుకు, లేకపోతే నా జీవన విధానంలో మీరు ఉండాలని దేవుడు పెట్టుంటే ఎట్లా ఉండేది మన పని? మీరు ఒకే ఒక రోజు స్కూల్కి వెళ్తారు, ఒకే ఒక రోజు ఆఫీస్కి వెళ్తారు, ఒకే ఒక రోజు బిజినెస్ దుకాణాలు తెరుస్తారు, ఒకే ఒక రోజు మీరు విందులు పెట్టుకుంటారు, 6 days మీరు చర్చిలోనే బతకాలి. అది ఒకవేళ దేవుడు పెట్టిన లైఫ్ స్టైల్ అయితే మీరు ఎంతమంది క్రిస్టియన్లు అవుతారు? సో ప్రామిస్ బ్రేక్ చేసేటువంటి క్రిస్టియన్ల కన్నా ప్రపంచంలో ఎవరు కూడా వారిని దీంట్లో బీట్ చేయలేరు. జార్జ్ III అనేటువంటి ఒక రాజు చాలా కరాఖండిగా ఉండేవాడు ప్రభు విషయంలో. ఆయన ప్రాటెస్టెంట్ క్రిస్టియన్. ఆయనకి వ్యతిరేకంగా రోమన్ క్యాథలిక్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ఆయనతో చెప్పారు, నువ్వు బతుకుండాలి, బాగుండాలంటే నీవు రోమన్ క్యాథలిక్ వైపో,
సో అప్పుడు జార్జ్ III చెప్పాడు, నేను నా యొక్క కిరీటాన్ని, రాజరికాన్ని వదిలేస్తాను, నేను అధికారం నుండి తొలగిపోతాను, నేను నా యొక్క రాజమహల్ను విడిచిపెడతాను, ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళిపోతాను, నేను నా తలను కావాలంటే ఆ యొక్క శిరశ్ఛేదనం కింద, ఆ యొక్క ఖడ్గం కింద పెట్టేసి నా జీవితాన్ని, ప్రాణాన్ని ఇచ్చేస్తాను, కానీ దేవుడితో నేను చేసినటువంటి ప్రమాణాన్ని మాత్రం విరవను. ఐ విల్ నెవర్ బ్రేక్ మై ఓత్ దట్ ఐ హావ్ గివెన్ టు గాడ్. ఎంతమంది ఉన్నారు అట్లాంటి వారు? సో ఇక ఆలస్యం ఉండదు అని చెప్తున్నాడు. ఇది మనందరికీ చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే మనం దేనికోసమైతే నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, పరలోకంలో ఎట్లాగో అట్లా భూమి మీద నీవే సార్వభౌముడువుగా ఉండువుగాక అని దేనికోసమైతే ప్రార్థన చేస్తూ వచ్చామో అది త్వరలో జరగబోతోంది. ఇక ఆలస్యం ఉండదు. కానీ తెలుగు బైబిల్లో దాన్ని కరెక్ట్గానే బైబిల్ ట్రాన్స్లేటర్స్ తర్జుమా చేశారు. కేజేవిలో దాని యొక్క మీనింగ్ డిఫరెంట్గా పోయింది. ఇక సమయమే ఉండదు అన్నట్టు కేజేవి చేసింది. కానీ రైట్ ట్రాన్స్లేషన్ ఇది. ఇక ఆలస్యం ఉండదు. దేనికి ఆలస్యం ఉండదు? 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. సో ఇక లోక రాజ్యములన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యములుగా మారిపోవడానికి, ఆయన యుగయుగాలు ఏలడానికి, ఇక అంతము లేని పాలన చేయడానికి ఆలస్యం లేదు. ఇక ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. దేర్ విల్ బి నో డిలే. ఆ తర్వాత 19, 20 అధ్యాయాల్లో మీరు చూస్తే ప్రభు పరలోకం నుండి దిగొస్తాడు, తన గొప్ప సేనతో వస్తాడు, అరాచకులను అందరినీ కూడా అరిగడతాడు. దాంట్లో క్రూరముగము, అబద్ధ ప్రవక్త అండ్ ఘట సర్పము అందరు కూడా ఇక సర్వనాశనానికి తీసుకుపోబడతారు. ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములందరూ ధవల వర్ణ సింహాసనం ముందుకు వస్తారు, నిలవబెట్టబడతారు. వారందరి గ్రంథాలు విప్పబడతాయి. వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి తీర్పులు ప్రకటిస్తాడు. ఇక ఆలస్యం ఉండదు. ప్రార్థన చేశారు కదా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో హతసాక్షులైనటువంటి పరిశుద్ధులు బలిపీఠం దగ్గర నుండి ఎంతకాలం దేవుడి సందేశం వచ్చింది. ఆలస్యం ఉండదు. వెరీ సూన్. మనలో ఏ ఒక్కరికి డిలే అంటే ఇష్టం ఉండదు. తెలుసు కదా, మనకి ఆలస్యము, జాప్యము అంటే మనకి ఇష్టం ఉండదు. ఒకవేళ అర్జెంటుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి, మన ఫ్లైట్ 5 గంటలు డిలేడ్ అనగానే మన ప్రాణం పోయినంత పని అవుతుంది. ఆర్ మీరు పరీక్షలు రాయబోతున్నారు, కానీ పరీక్షల విషయంలో ఏదో ఆటంకం వచ్చి ఎగ్జామినేషన్ డిలే అయిపోతుంది, పోస్ట్పోన్ అయిపోద్ది అంటే మీకు చాలా బాధ. ఒకప్పుడు నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆ టైంలో, మరి క్రికెట్ టైంలో అజరుద్దీన్, వెంగ్ సర్కర్, కపిల్ దేవ్ ఆ టైం అనమాట. 1983, 86, 87 ఆ టైంలో వర్షం పడి స్టేడియం అంతా కూడా వారు కవర్లు కప్పేసి గేమ్ ఈజ్ గోయింగ్ టు బి డిలేడ్ అనగానే టుస్ అయిపోయేది. తిండి తినేవాడిని కాదు, గేమ్ స్టార్ట్ అయితే తప్ప తినేవాడిని కాదు. సో మీకు అందరికీ తెలుసు, నా ఎక్స్పీరియన్స్ మీకు వేరుగా ఉండొచ్చు. డిలేస్ మనకి ఇష్టం ఉండవు. సో 2000 సంవత్సరాలు అవుతోంది కదా. బైబిల్ ప్రకారము, యోహాను ప్రకారమే యేసు ప్రభు లోకానికి తిరిగి వస్తాడు, న్యాయం చేస్తాడు, నీతిమంతులను పరలోకంలో నిత్య జీవార్థమై తీసుకుపోతాడు, వారి కన్నీటి బాష్ప బిందువులు తుడుస్తాడు అని చెప్పి మానవరీత్యా ఆలోచిస్తే ఇంకా ఎందుకు ఆలస్యం అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. సో దేవుడు జవాబిస్తున్నాడు, ఇక ఆలస్యం ఉండదు. అండ్ దేవుడి టైం టేబుల్ కరెక్ట్గా ఆన్ ద డాట్, ఆల్ ద టైమ్ ఆన్ ద డాట్, ఆయన ఆన్ ద స్పాట్ దాన్ని జరిపిస్తాడు, మనకి తెలుసు. సో ఒక భక్తుడు, ఒక కామెంటేటర్ దాని గురించి కూడా చక్కగా రాశాడు. ఇది విశ్వాసులకు కాదు, ఆ సమయంలో గ్రేట్ ట్రిబులేషన్ సెకండ్ పార్ట్లో ఫైనల్ ఫేస్లో లోకం ఉన్నప్పుడు అక్కడి వారు ఈ మాటలు చదువుకుంటారు. అప్పుడు విశ్వాసులుగా వచ్చినటువంటి వారు ఈ మాటలు చదువుకుంటారు. అప్పుడు భూమి అంతా కూడా పిశాచుల యొక్క పాలన కింద ఉంటుంది. దయ్యాలు ఎటు పడితే అటు పోయి ఎవరిని పడితే వారిని విపరీతమైన శ్రమలకు, వేదనలకు అండ్ హత్యలకు గురి చేస్తుంటాయి. కామాతురత పెరిగిపోతుంది, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోతాయి, మంత్రతంత్రాలు ఎక్కువైపోతాయి. అక్కడ మానవుల సమాజం అంతా కూడా దొంగతనాలతో చిన్న భిన్నమైపోతుంది. మనుషులు విపరీతంగా ఒకరినొకరు ద్వేషించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు వారు చదువుకుంటారు, ఇక ఆలస్యం ఉండదు, ఇది ఎంతో కాలం ఇది కొనసాగదు. అండ్ వారు ప్రతిరోజు ఆకాశం వైపు చూసినప్పుడు వారు అనుకుంటారు, ఇక ఆలస్యం ఉండదు. ఇంతకాలం అయితే దేవుడు న్యాయపు తీర్పును ఆపి పెట్టాడు, ఇక ఆలస్యం ఉండదు. ఆ యొక్క ఫైనల్ ట్రంపెట్, చివరి బూద ఊరగానే దేవుడి యొక్క తీర్పు వచ్చేస్తుంది, ఇక అంతం వచ్చేస్తుంది. ఆ గడియ, ఆ దినము, ఆ సమయము దేవుడికి తెలుసు. కరెక్ట్గా ఆ టైంలోనే ఈ యొక్క టేక్ ఓవర్ అంటారు చూడండి. 1997లో నేను నా భార్య హాంకాంగ్లో ఉన్నాం. అప్పుడు హాంకాంగ్ బ్రిటిష్ కాలనీ, 103 years అనుకుంటాను
ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. 100 years అయితే అయిపోయింది. బ్రిటిష్ కాలనీని చైనా వెనక్కి తీసుకుంటే మేము అక్కడ ఉన్నప్పుడే హాంకాంగ్ని వారు హ్యాండ్ ఓవర్ చేసేసారు. అండ్ ఇప్పుడు హాంకాంగ్ని చైనా హ్యాంగ్ చేసేసింది. అది మనందరికీ తెలుసు. హాంకాంగ్ని సర్వనాశనం చేసేసింది, మనకి న్యూస్లో కనబడుతూనే ఉంది. సో హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అండ్ ఆల్ ద కింగ్డమ్స్ టు ద గ్లోరియస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దానికి ఆలస్యం ఉండదు. అని దేవుడు అంటాడంట ఆ రోజున, సాతానా నీ అంతం వచ్చేసింది. అండ్ దేవుడు అంటాడంట పాపముతో నీ అంతం వచ్చేసింది. దేవుడు అంటాడంట దయ్యములతో మీ అంతం వచ్చేసింది. దేవుడు అంటాడంట భక్తిహీనులతో ఇదే మీరు మారు మనసు పొందడానికి చివరి అవకాశం, మీ అంతం వచ్చేసింది. అండ్ దేవుడు అంటాడంట విశ్వాసులతో ఇదే మీరు చివరిసారి బాధపడేటువంటి బాధ పొందే దినాలు, ఇక ఆలస్యం ఉండదు. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారికి ఆ పనినిచ్చినప్పుడు వారికి 3 గంటలు వారి యొక్క 12 గంటల షిఫ్ట్ని 4 భాగాలుగా చేసి మేనేజ్మెంట్ వారితో ఆ యొక్క ప్రొడక్టివిటీని బయటికి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. సో 2 గంటలు అయిపోగానే గంట మోగుతుందంట. ఇక మిగిలింది 1 గంట సమయమే. దాని లోపల మీరు పూర్తి చేయాలి. సో ప్రొడక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా చాలా ఫాస్ట్గా పనిచేసేవారు. జనరల్ మేనేజర్ ఒకసారి ఈ రకంగా చెప్పాడు, ఎప్పుడైతే వారి టైం అయిపోతుందని వారికి గంట ద్వారా తెలుపబడుతుందో వారు ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తారు అండ్ వారి యొక్క టైంలోనే ప్రొడక్టివిటీని ముగిస్తారు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు యోహాను సువార్త 9:4లో, రాత్రి వచ్చిన తర్వాత ఎవడు పని చేయలేడు, పగలు ఉన్నప్పుడే పని చేయాలి. అంటే పగలు అయిపోతుంది. 7వ వచనంలోనికి వచ్చేయండి. ఆ సమయంలో ఆయన 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. సో దేవుడు తన టైం టేబుల్ ప్రకారం తన ఇటర్నల్ ప్లాన్ని జరిపిస్తాడు. ఆయన సువార్త ప్రకారము గాడ్స్ మిస్టరీ, ఆయన ప్రవక్తలు ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి ప్రవక్తలకి ఆయన ఏదైతే పాత నిబంధనలో కొంతే బయలుపరిచాడు, నూతన నిబంధనలో మనకి ఈ సమయంలో అంతా బయలుపరిచేటువంటి పరిస్థితుల్ని మనకి కల్పించినటువంటి దేవుడు దాన్ని సమాప్తము చేస్తాడు. మిస్టరీ అనేటువంటి పదము బైబిల్లో మర్మము అన్నదానికి అర్థం ఏంటంటే దేవుడికి తప్ప మరెవరికి తెలియని విషయము. దాన్ని మిస్టోరియన్ అనేటువంటి పదాన్ని హిడెన్ అంటే దాయబడింది, దాన్ని ఎవరు తెలుసుకోలేరు. దేవుడు ఒక్కడే తెలుసుకుని దాన్ని దాచిపెట్టాడు. ఆయనే దాన్ని ఓపెన్ చేస్తే మిగతా వారికి తెలుస్తుంది. సో అది ఎప్పుడు దేవుడు చేశాడు? రోమా 16వ అధ్యాయం ఒక్కసారి మీరు తిప్పండి. రోమన్ 16:25లో 25 నుండి 27 తెలుగు కలిసి ఉంటుంది. నేను ఓన్లీ 25 చదువుతాను. సమస్తమైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. సో ఫ్రమ్ డే 1 ఇట్ వాజ్ అ మిస్టరీ, బట్ నౌ గాడ్ రివీల్డ్ ఇట్. ఇప్పుడు దేవుడు దాన్ని ప్రత్యక్షపరిచాడు. అంటే మీరు బైబిల్ స్టడీ చేసుకోవడానికి కొన్ని మాటలు నేను చెప్తాను, వాటిని మీరు తర్వాత చదువుకోండి. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి మర్మములు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఇశ్రాయేలు ఆత్మీయ గుడితనానికి సంబంధించిన మర్మము రోమా 11వ అధ్యాయంలో రాయబడింది. సంఘము ఎత్తబడుట ర్యాప్చర్ గురించి మర్మము 1 కొరింథీ 15లో రాయబడింది. ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము 2వ తెస్సలోనిక 2:7లో రాయబడింది. క్రీస్తును గూర్చినటువంటి మర్మము ఎఫెసీ 3లో రాయబడింది. మీ అందున్న క్రీస్తు మర్మము ఆయన మహిమై ఉన్నాడు అనేది కొలసీ 1లో రాయబడింది. అండ్ దేవుడు మానవుడు ఇద్దరు క్రీస్తులో ఉన్నారు అనేటువంటి దైవికతకు సంబంధించిన మర్మము మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ 1 తిమోతి 3:16లో రాయబడింది. అండ్ దేవుని యొక్క చిత్తానికి సంబంధించిన మర్మము ఎఫెసీ 1:9-10 వచనాల్లో రాయబడింది. సో ఇవన్నీ కూడా మనకి దేవుడు చివరి దినాల్లో బయలుపరిచి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పాత నిబంధనలో భక్తులు యెషయా కావచ్చు, హెచ్కేల్ కావచ్చు, జకర్యా కావచ్చు, ఆమోసు కావచ్చు, హబక్కుక్ కావచ్చు, వారికి పూర్తి చిత్రము కనబడలేదు. కానీ ఇప్పుడు క్రీస్తులో మనకి పూర్తి చిత్రం ఇవ్వబడింది. అండ్ ఇక ఫైనల్ రెవల్యూషన్ జాన్ ద్వారా సంపూర్ణంగా దేవుడిస్తాడు. ఒక సైకియాట్రిస్ట్ ఒక రెస్క్యూ మిషన్కి ఆహ్వానించబడినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ అందరూ కూడా డ్రగ్ యాడిక్ట్స్, ప్రాస్టిట్యూట్స్, మర్డరర్స్, రాబర్స్ ఉంటారు. వారిని తీసుకుని వచ్చి రిహాబిలిటేట్ చేస్తారు. సో ఆయన అక్కడ కూర్చున్నప్పుడు వారందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. నేను తాగుబోతుని, నేను వ్యభిచారిని, నేను డ్రగ్ పెడ్లర్ని, నేను ప్రాస్టిట్యూట్ని, నేను స్ట్రీట్ ఉమ్మన్ని. కానీ నేను యేసు సువార్త విన్న తర్వాత మారు మనసు పొందాను, రక్షణ పొందాను, ఆ వ్యాపకము నుండి వ్యసనం నుండి విడుదల పొందాను. ఈరోజు నేను ఇక్కడ వీరితో కలిసి పనిచేస్తున్నాను.
సో టెస్టిమనీ ఆఫ్టర్ టెస్టిమనీ విన్న తర్వాత అతన్ని అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ అడిగాడు, మీరేమన్నా మాట్లాడతారంటే ఆయన లేచి చెప్పాడు, నా సైకియాట్రీలో నా ఫీల్డ్లో ఇట్లాంటి టెస్టిమనీస్ నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిషన్లో ఉన్న కొంతమంది నాకు ఒకప్పుడు పేషెంట్లు, వీరిలో డ్రగ్ పెడ్లర్లు అండ్ ఈ యొక్క తాగుబోతులు నా దగ్గరకు వచ్చేవారు. వారికి మేము రిపీటెడ్గా సెషన్స్ చేసేవారము. అయితే వారికి మేము ఎక్కువ సహాయపడలేము అనేది నాకు అర్థమైంది. కానీ ఈరోజు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి మెడికల్ సైన్స్ చేయలేంది, లోకంలో ఉన్నటువంటి మాలాంటి ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ చేయలేంది, ఆ సింపుల్ గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చేయగలిగింది. యేసు యొక్క సువార్త ద్వారా వీరు విడుదల పొందారు, స్వస్థ బుద్ధి గలవారయ్యారు, పవిత్రపరచబడ్డారు అండ్ ఈ రోజున ఎంత చక్కగా సేవ చేస్తున్నారు. సో ఇలాంటి సువార్తను ప్రపంచంలో అందరికీ ఎప్పుడైనా ప్రకటించడానికి అవకాశం ఉండాలని ఆ సైకియాట్రిస్ట్ చెప్పాడు. మామూలుగా సైకియాట్రీ, సైకాలజీ బిబ్లికల్ థియాలజీకి వ్యతిరేకం, కానీ అలాంటి వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. ఇక ఫైనల్ పాయింట్లోనికి మనం వచ్చేస్తే ద డిమాండింగ్ ఏంజల్, మీరు రాసుకోండి. ద డిమాండింగ్ ఏంజల్ అంటే ఆజ్ఞాపించి లేక ఆ యొక్క పనిని చేయమని అతన్ని ప్రోత్సహించినటువంటి దూత. సో 8వ వచనంలో యోహానుకి ఇక డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని మని చెప్పుట వింటిని. ఈ పరలోకం నుండి వచ్చినటువంటి స్వరము దేవుడి నుండి వచ్చిందా, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చిందా అన్నది మనకి ఇక్కడ స్పష్టముగా రాయబడలేదు. కానీ అధికారముతో కూడినటువంటి స్వరం వచ్చింది, అది మాత్రము తెలుపబడింది. అండ్ ఆ మాట ఏంటి? ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్నటువంటి విప్పబడి ఉన్న పుస్తకాన్ని తీసుకోమని చెప్పడం విన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ బుక్ గురించి మనం చూస్తున్నాం. ఆ బుక్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను, రాబోయేటువంటి కొన్ని ప్రవచనాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. సింపుల్గా గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము, రాజుల రాజు యొక్క మాట, ప్రభువుల ప్రభు యొక్క ఆజ్ఞ, దేవాది దేవుని యొక్క సందేశం, యేసు రెండవ రాకడ, తుది తీర్పులకు సంబంధించినటువంటి అంశములు. దాన్ని తీసుకోమని 9లో నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దానిని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. సో ఇక్కడ యోహాను చూడండి, ఆలస్యం చేయట్లేదు, ప్రశ్నలు అడగట్లేదు, కూర్చొని కారణాలు వెతకట్లేదు. దేవుడి మాటను వెనువెంటనే గైకొన్నాడు. ఇమీడియట్గా హీ వాజ్ షోయింగ్ ఒబీడియన్స్ టు గాడ్. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ అంటారు దీన్ని. ఒక యేసు ప్రభు యొక్క బానిస, స్లేవ్ ఆఫ్ జీసస్లో ఉండేటువంటి లక్షణం అంటారు దీన్ని. స్వరం వినబడితే ఇక ఆలస్యము చెయ్యరు, వెంటనే దాన్ని జరిపిస్తారు. అండ్ ప్రతి వారము మనము ఎన్నిసార్లు దేవుడి స్వరాన్ని వింటున్నాం? వాక్యము ప్రకటించబడిన ప్రతిసారి దేవుడి స్వరం వినేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం పోయి చేస్తున్నాం? మనము విని అప్లికేషన్ని అంటే మన జీవితానికి అన్వయించుకోకపోతే మనకు తీర్పు పెరుగుతుంది, శిక్ష పెరుగుతుంది. ఎందుకంటే మనము తెలిసి దేవుడు చెప్పిన సత్యానికి లోబడట్లేదు గనుక తీర్పును అండ్ తర్వాత దెబ్బలను పెంచుకున్న వారం అవుతాం. సో దూత యోహానుకి ఏమని చెప్పాడు? ఆ పుస్తకాన్ని తినేసేయి, తీసుకోవడమే కాదు తినేయి. తిన్నప్పుడు నీ యొక్క నోటికి అది తీయగా ఉంటుంది, తేనె వలె మధురంగా ఉంటుంది, కడుపుకి చేదుగా ఉంటుంది. ఆయన వాడినటువంటి పదము కటెస్థియో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే డివోర్ ఇట్, దాన్ని మింగేయి, పూర్తిగా నమిలేసి మింగేయి, దాన్ని నీవు పూర్తిగా తినేయి, నీ కడుపులోకి వెళ్ళేంతగా తినేయి. దాంట్లో ఉన్నటువంటి సారం అంతటిని కూడా నీ యొక్క అంతరంగ భాగములోనికి వెళ్ళిపోయేటట్టు తినేయి. ఇదే విషయాన్ని మీరు పాత నిబంధనలో చదువుకోవచ్చు. హెచ్కేలు 2వ అధ్యాయం 9 నుండి 3వ అధ్యాయం 4 వరకు ఒక ప్రవక్తతో దేవుడు చెప్పాడు, ఆ గ్రంథమును నీవు తినేసేయి. సో ఆ హెచ్కేల్ అనేటువంటి ఆ ప్రవక్త దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని తినేశాడు. తీయగా అతనికి అనిపించింది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా మీరు చదివితే ఆయన దేవుడి యొక్క మాటలను ఇచ్చినప్పుడు అవి ఇర్మియా తినేశాడు, వాటిని కనుగొన్నాడు, వాటిని తినేశాడు. అవి అతనికి ఎంతో ఆనందాన్ని అండ్ గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. కీర్తన 19:10వ వచనంలో బైబిల్ చెప్తోంది, దేవుని యొక్క వాక్యము మధురమైనటువంటిది, తేనె కన్నా మధురమైనది. ఆర్ లెట్ మీ రీడ్ ఇట్. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి దేవుడి వాక్యం. 119, 103వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందో, టేస్ట్కి ఎలా ఉంటుందో దేవుడు మనకు రాయించాడు.
అరే నాకు దేవుడి వాక్యం ఎట్లా ఉంటుందో తెలియదు బ్రదర్ అనేవారు ఇంకా టేస్ట్ చేయలేదు కనుక దాని టేస్ట్ వారికి తెలియట్లేదు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బిట్టర్ స్వీట్ బుక్ అని విన్నాం కదా, అంటే చేదు తీపి పుస్తకం ఇది. యూదుల పిల్లలకి వారొక అలవాటును చిన్నప్పటి నుండి అభ్యాసం చేశారు. ఇంట్లో పిండిని తీసుకొని దాంట్లో తేనె కలిపి దాన్ని చక్కగా వారు తినగలిగేటువంటి పదార్థముగా తయారు చేసిన తర్వాత యూదుల రాబై ఒక యూదుల పిల్లవాడిని కూర్చోబెట్టి వాడికి పలకిచ్చేవాడు. ఈయన ఒక హీబ్రూ పదాన్ని లేకపోతే అక్షరాన్ని చెప్తే వాడు రాసేవాడు. వాడు దాన్ని సరిగ్గా రాసి సరిగ్గా పలికితే వాడికి రివార్డ్ ఏంటో తెలుసా? ఆ యొక్క తేనెతో ఉన్నటువంటి ఆ అక్షరాలను వాడు తీసుకొని తినేయడం. మనకి హైదరాబాద్లో కూడా నాకు గుర్తుంది, కొన్నిసార్లు కొన్ని ఆల్ఫాబెట్స్ని ఈ యొక్క కలర్ఫుల్ బిస్కెట్లుగా వారు తయారు చేసేవారు. సో చాలామంది తల్లిదండ్రులు క్యాట్ సిఏటి, బ్యాట్ బిఏటి అని నేర్పినప్పుడు వాటిని పిల్లలకి పెట్టేవారు, నువ్వు ఈ సరిగ్గా చెప్తే నువ్వు తినొచ్చని. సో దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని మనకు తినడానికి ఇచ్చాడు. కానీ మనం తింటున్నామా అన్నది ప్రశ్న. తింటేనే మనకు బలం, తింటేనే మనకు జీవం, తింటేనే మనకు ఫలం. మనము రోజు తింటాము. తినకుండా ఉన్నవారు ఇక్కడ ఒక్కరు కూడా లేరనుకుంటాను. నేను నా క్రిస్టియన్ మినిస్ట్రీలో ఒకే ఒక సేవకుడిని చూశాను. ఆయన ఒక చర్చ్ ఎల్డర్. నాకు మరి కొన్ని సంవత్సరాలు అయింది, ఆయన ఉన్నారో లేదో నాకు తెలీదు. 21 years ఆయన భోజన పదార్థం అంటే గట్టి ఘన పదార్థం తినకుండా బతుకుతున్నాడు. ఆయనకు ఒక అరుదైన జబ్బు. సో ఆయనకి ఇక్కడ ఒక పైప్ ఉంటుంది, లోపల దాన్ని పెట్టి ఉంచుతారు. దాన్ని తీసి దాంట్లో నుండి లిక్విడ్ డైట్ మాత్రం తీసుకుంటాడు. 21 years ఆయన నోరు నాలుక ఒక ఘన పదార్థాన్ని రుచి చూడలేదు. ఆయన వారి యాన్యువల్ మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు ఆయన నాకు భోజనం వడ్డించేవాడు. సన్నగా ఉంటాడు ఇట్లా, కానీ తినలేడు. కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకు బ్రదర్, ఇది ఉందిగా చాలు అంటాడు. కానీ మనలో చాలా మంది దీన్ని పక్కన పెట్టేస్తారు. ఇంత అవి ఇవి వండుకొని తింటారు. తినండి, నో ప్రాబ్లం. కానీ యేసుప్రభు చెప్పిన మాట మర్చిపోవద్దు. యోహాను సువార్త 6లో చెప్పాడు, క్షయమైన భోజనము కొరకు, ఆహారము కొరకు కష్టపడద్దు. ఈరోజు తింటే రేపటికల్లా అరిగి మరుగుదొడ్లోకి పోయేటువంటి ఆహారం కొరకు కష్టపడద్దు. అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడండి, దాన్ని నేను మీకు ఇస్తానని చెప్పాడు. సో అదనమాట ఇక్కడ 10వ వచనంలో మీరు వచ్చేసి చూస్తే రెవల్యూషన్ 10:10లో, అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయను. దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? దేవుడి వాక్యంలో రెండు ఉన్నాయి. ఒకటి స్వీట్నెస్ ఉంది, రెండో వైపున బిట్టర్నెస్ ఉంది, తీపి ఉంది, చేదు ఉంది. దాన్ని తిన్నప్పుడు మనకు ఆనందము కలుగుతుంది, అండ్ మనము వాక్యానుసారంగా లేకపోతే ఆయాసము కలుగుతుంది. సో దేవుడు ఒక సింబాలిక్గా అంటే సాదృశ్య రూపంలో మనకు చూపిస్తున్నాడు ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి. స్వీట్ మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్, విమోచనకు సంబంధించిన మధురమైన సందేశం ఉంది. అండ్ బిట్టర్ మెసేజ్ ఆఫ్ డామినేషన్, రేపు నిన్ను నాశనానికి అప్పగిస్తాను అనేటువంటి చేదైన సందేశము ఉంది. ఒక భక్తుడు అంటాడు, ప్రాఫెసీ బోత్ గ్లాడెన్స్ అండ్ సాడెన్స్. అంటే ప్రవచనము మనల్ని సంతోష పెడుతుంది, సంతాపానికి గురి చేస్తుంది. యాజ్ ఇట్ కంటైన్స్ అనౌన్స్మెంట్స్ బోత్ ఆఫ్ జాయ్ అండ్ గ్రీఫ్. దాంట్లో ఆనందము అండ్ దుఃఖము ఉన్నాయి కనుక ఆ రకంగా అది ఉంటుంది. సో రక్షణ పొందినటువంటి వాడికి నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవాన్ని పొందుకుంటాను, ప్రభుతో ఉంటాను అనేది సంతోషం. కానీ రక్షణ పొందినటువంటి వాడి యొక్క కన్న కొడుకుని చూసినప్పుడు వీడింకా ఒక రక్షణ లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వీడు ఒకవేళ ఈ రోజున చచ్చిపోతే రేపు నరకానికి పోతాడు అనేటువంటి దుఃఖం కూడా ఉంటుంది. పౌలు మరి కొరింథీయులను చూసినప్పుడు సంతోషించాడు, కానీ యూదులను చూసినప్పుడు కన్నీరు కార్చాడు, రోమా 9వ అధ్యాయం ప్రకారం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం మనకి రెండింటిని కలిగిస్తుంది. దేవుడి వాక్యం ద్వారానే మనం ఈ లోకంలో చక్కని జీవితాన్ని జీవించగలుగుతాం, లేక జీవించలేం. వాక్యంలో రెండు ఉంటాయి. వాక్యం ఒక చక్కని మేలుకరమైనటువంటి సాధనము, బట్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్నటువంటి మాలిన్యములను తొలగించుటకు బలముగా మన మీద పనిచేసేటువంటి సాధనం కూడా. 10-11లో ఇక ముగింపులోనికి వచ్చేస్తే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. సో యోహానుకి ఆ గ్రంథాన్ని తినేసిన తర్వాత, దాని యొక్క మెసేజ్ని ఆయన జీర్ణించుకున్న తర్వాత, ప్రసంగికులు ఎట్లుండాలో జాగ్రత్తగా వినండి, సాక్షులు ఎట్లుండాలో, విశ్వాసులు శిష్యులు ఎట్లుండాలో ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. ఫస్ట్ మీరు నా వాక్యాన్ని భుజించండి,
ఆ భుజించిన వాక్యము మీకు బ్రతుకుగా మారాలి, బలముగా మారాలి. ఆ తర్వాత ఆ భుజించి మీకు బ్రతుకు బలమైన వాక్యాన్ని మీరు బోధగా మార్చండి. కానీ ఈ రోజున ఏమైపోయింది, ఈ వాక్యాన్ని భుజించేస్తున్నారు, ఇక్కడ బోధిస్తున్నారు, మధ్యలో బ్రతుకు బలం రెండు లేవు. అలాంటి బోధకులే ఎక్కువ. వాళ్ళు బోధకులు గారు, వాళ్ళు బాధకులు. కానీ వి షుడ్ బి రెడీ. ఇప్పుడు యోహానికి ఇవ్వబడిన సందేశం చూడండి, సంఘం ఎత్తబడుతుంది అన్నాడు, పరలోకంలో మీరు ఉంటారు అన్నాడు, వధువుగా మీరు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటారు అన్నాడు, దేవుడు మీకు అన్నిటి బాష్ప బిందువులను తుడుస్తాడు, మీరు దేవుడితో అంతము లేని కాలము ఈ యొక్క కాపురం చేస్తారన్నాడు. దిస్ ఈజ్ అ స్వీట్ మెసేజ్. బట్ అట్ ద సేమ్ టైం 7 ముద్రల గురించి చెప్పాడు, 7 బూరల గురించి చెప్పాడు, 7 పాత్రల గురించి చెప్పాడు, దయ్యాల వల్ల ఇంతమంది నాశనం అయిపోతారని చెప్పాడు, అగ్ని వడగండ్లు పడతాయని చెప్పాడు. రకరకాలుగా ఆయన ఈ యొక్క హెచ్చరికలు చేశాడు. సో ఒక ప్రీచర్, ఒక డిసైపుల్, ఒక క్రిస్టియన్, హీఈస్ అండర్ గాడ్. హీ టేక్స్ ద వర్డ్, ఈట్స్ ఇట్, డైజెస్ట్ ఇట్ అండ్ డెలివర్స్ ఇట్. సో ఆ డైజెస్ట్ అయిందే బయటకు వస్తుంది. అండ్ ఈ రోజున చాలా మంది పాస్టర్లు వన్ సైడెడ్ ప్రీచింగ్ చేస్తారు. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. గాడ్ ఈజ్ లవ్, దట్స్ వై హీ సేవ్డ్ అస్, దట్స్ వై హీ గేవ్ అస్ జీసస్. దేవుడు ఎంత ప్రేమ గలవాడు యేసు నిశ్చిట్లోనే మనకు తెలుస్తోంది. దాని గురించి ఎవడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చెప్పాలంటే, గాడ్ ఈజ్ అ జడ్జ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్, గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీ సిన్నర్, గాడ్ విల్ గివ్ అల్టిమేట్ జడ్జిమెంట్ అనేది కూడా చెప్పాలి. చెప్తేనే కదా బాగుపడేది మనుషులు. బౌండరీస్ ఉంటేనే కదా మనం ప్రమాదాల్లో పోయి పడకుండా ఉండేది. ఈ రోజున గ్రీసు తగలబడిపోతుంటే గవర్నమెంట్ వారు చేయాల్సిన హెచ్చరికలన్నీ వారు చేస్తున్నారు. జాగ్రత్త, పట్టణాల నుండి బయటికి రండి 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 అని. హెచ్చరికలు లేకపోతే ఎట్లా? సో మెనీ ప్రీచర్స్ సిన్ గురించి, కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ గురించి హెచ్చరిక చేయరు, హెల్ గురించి మాట్లాడరు, అండ్ దేవుని యొక్క దహించు అగ్ని వంటి వైపు గురించి మాట్లాడరు. సో నిజమైన బోధకుడు రెండింటిని మాట్లాడతాడు. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ని అతడు చెప్తాడు. సో యోహాన్తో దేవుడు చెప్తున్నాడు, నీవు ఏమీ వెనక్కి పెట్టుకోని అవసరం లేదు, డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్. నీవు పోయి అందరికీ చెప్పేయి, అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బిట్టర్ స్వీట్ మెసేజ్ ఇచ్చేయి. లూథర్ ఒక మాట అన్నాడు, క్రిస్టియన్ మెసేజ్, గాస్పల్ మెసేజ్ ఏంటంటే మెసేజ్ ఆఫ్ లా అండ్ ద గాస్పల్. దాంట్లో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం నువ్వు పాపివి, నీకు శిక్ష నరకము అని చెప్తుంది. దాంట్లో కృపా సందేశం ఏంటంటే క్రీస్తు నీ శిక్షను భరించాడు, నీ పాపాన్ని క్షమించాడు, నిన్ను రక్షిస్తాడు అంటుంది. సో నీవి శిక్ష పొందాల్సిన అవసరం లేదంటుంది. సో లా అండ్ గ్రేస్ రెండు మనం చెప్పాలి. హోల్ ట్రూత్, బిట్టర్ అండ్ స్వీట్ రెండింటినీ మనం చెప్పాలి. సో దేవుడి వాక్యం దగ్గరికి ఓపెన్ మైండ్తో రండి, ఎందుకంటే ఇది ఒక ఓపెన్ బుక్. దీంట్లో ఉన్నటువంటి స్వీట్ బిట్టర్ మెసేజ్ని మీరు యాక్సెప్ట్ చేయండి. నేను అందుకనే ప్రామిసులను నమ్మను, నేను అందుకనే దానికి వ్యతిరేకిని. ఎందుకంటే దేవుడి యొక్క కమాండ్మెంట్స్ని వదిలేసి ఉట్టి ప్రామిసులు పట్టుకొని దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటే అవివేకం. ఫస్ట్ ఫాలో, ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ యూ నీడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ప్రామిస్. ఆల్ ద ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్. సో 3 విషయాలు ముగింపులో. ఒకటి, బిలీవ్ ఇట్, బిలీవ్ దిస్ బుక్, బిహేవ్ అకార్డింగ్ టు ఇట్, దాని ప్రకారం ప్రవర్తించు, అండ్ బ్రాడ్కాస్ట్ ఇట్, దాన్ని వీలైనంత మందికి ప్రకటించు. స్వీట్ అండ్ బిట్టర్ మెసేజ్ని నీ ఇంటి వాళ్ళకి చెప్పు, నీ బంధువులకి చెప్పు, నీతో పనిచేసే వారికి, చదువుకునే వారికి చెప్పు, నీ స్నేహితులకి చెప్పు, ప్రతి ఒక్కరికి చెప్పు. ఎందుకంటే కాలము ఇంకా ఎక్కువ లేదు, జాప్యము అవ్వదు. తలొంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ఆ తెరవబడినటువంటి పుస్తకమే ఈ చివరి దినాల్లో మనకు చాలా చాలా ఉపయోగపడేటువంటి ఏకైక గ్రంథం. సో నీ దినములో ఎక్కువ సమయము దానితో గడుపు, నీ దినములో ఎక్కువ సమయము దాన్ని భుజించు, నీ దినములో ఎక్కువ సమయము దాన్ని ధ్యానించు, నీ దినములో ఎక్కువ సమయము ఆ వాక్యం అనేటువంటి ఉదకముతో కడుగబడు, నీ దినములో ఎక్కువ సమయము ఆ వాక్యం అనేటువంటి సుత్తే నీ కఠినమైనటువంటి గుండెను పగలగొట్టనివ్వు. ఆ వాక్యం అనేటువంటి అద్దాన్ని నీవు నిరంతరం నీ ఎదుట పెట్టుకొని నీలో ఇంకా ఎన్నెన్ని అవలక్షణాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. యువర్ డేస్ ఆర్ నాట్ ఇనఫ్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు సెట్ యువర్ లైఫ్ రైట్ అండ్ టు స్టాండ్ బిఫోర్ దట్ గ్రేట్ కింగ్ అండ్ గ్లోరియస్ లార్డ్ జీసస్ వెరీ సూన్. ప్రేమ గల మా తండ్రి, మేము వాక్యములో విన్నట్టుగానే ప్రవర్తించినట్లు, వాక్యములో విన్నట్టుగానే జీవించినట్లు, అండ్ ఈ రోజున ఇంకా ఎవరైనా ఈ సర్వీస్లో, ఈ లైవ్ ద్వారా
వాక్య పరిచర్య వింటున్న వారు, రేపు ఇది అప్లోడ్ అయినప్పుడు వినేవారు, వారు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే వారు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. వారికి కన్నులు తెరిచి వారు సత్యాన్ని గ్రహించి స్వతంత్రులౌట కృప చూపించండి. అండ్ రక్షణ పొందిన ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా నిజమైనటువంటి నీ బిడ్డలుగా, భక్తుడైనటువంటి యోహానులాగా నీ స్వరం వినగానే స్పందించి, నీ సత్యమును, నీ వాక్యమును భుజించి దాన్నే బ్రతుకుగా బలముగా చేసుకొని ఇతరులకు బోధించే వారిగా మార్చమని, ఈ బిట్టర్ స్వీట్ బుక్ మా యొక్క రియల్ ప్యాషన్గా మారినట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.